బడి ఉండగా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. దయచేసి ఎవరు బయటకు వెళ్ళొద్దు, అటు ఇటు తిరగవద్దు, నేరుగా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం నుండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుండి దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తీసినట్లయితే, మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకునేటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టించెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వాడిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయిను. తొలిచీలి పిల్లలను నాశనం చేయవాడు ఇజ్రాయేలును ముట్టుకుండు నిమిత్తము అతడి విశ్వాసం బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారము ఆచరించెను. విశ్వాసం బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి. ఐగుప్తులు అలా చెయ్యజూచి మునిగిపోయిరి. విశ్వాసం బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలెను. విశ్వాసం బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయిను. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, షంషోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి ప్రవక్తల గూర్చి వివరించుటకు సమయము చాలదు. వారి విశ్వాసం ద్వారా రాజ్యములు జయించరి, నీతి కార్యములు జరిగించరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలము చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములు పరాక్రమశాలులైరి, అన్యుల శాలను పారదోరిలి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి, కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి, మరికొందరు తిరస్కారములు కొరడాడబ్బులను మరి బంధకములను ఖైదును అనుభవించరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధించబడిరి, ఖడ్గంతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములు వేసుకుని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరిగిలాడుచు సంచరించరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైంది కాదు. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచను గనుక వీరు వాగ్దాన ఫలం అనుభవింపలేదు. ప్రార్థించుకుందాం. గ్రంథకర్త వైపు మన హస్తాలెత్తి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు. ఈ ఉదయకాల సమయంలో పాటల ద్వారా నిన్ను స్తుతించాము. ఇదిగో మరలా ప్రభు నీ వాక్యం ఎదుగొచ్చాం. గ్రంథకర్తమైన నీ వైపు మా హస్తాలెత్తి ప్రార్థిస్తున్నాం. అనేక దినాల నుంచి ఈ విశ్వాసం గురించి మాతో మాట్లాడుచున్న దేవుడు ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మరలా రంగంపైకి దిగి వచ్చి మా అందరితో మాట్లాడబడి ప్రార్థిస్తున్నాను. ఇదిగో తండ్రి, ఒక మనుషుడు లేఖనాలు అటు ఇటు త్రిప్పగలడే కానీ నీ వాక్యం ఎవరు అనువదించలేదు ప్రభువా. ఇక్కడ నీ పరిశుద్ధాత్మ రంగం పైన ఉండి మాతో మాట్లాడను గాక. ఇదిగో గొర్రెపిల్ల రక్తం క్రిందకు వచ్చి ప్రార్థిస్తున్నాము. తప్పక నీ కృప చూపించిన ఆయన, నువ్వు మాట్లాడుతున్నప్పుడు అది నేరుగా మా హృదయంలోకి వెళ్ళి కృపణ దయచేయండి. అది మా తలలపై నుంచి పోనివ్వవద్దు, మా చెవుల ప్రక్క నుంచి పోనివ్వవద్దు, అది మా హృదయంలోకి వెళ్ళును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క మరి దేవా మరి బిడ్డని నీ స్వాధీనంలో ఉంచుకోబడి ప్రార్థిస్తున్నాను. ఇదిగో నీ వాక్యం వెళ్తున్నప్పుడు నీ పరిశుద్ధాత్మ అంతరంగ బోధకుడిగా ఉండి వారికి బోధించును గాక. మరి సమయంలో మమ్మల్ని అందరినీ హస్తంలోకి అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చొనవచ్చు.
ఓకే, దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అందరు ఇక్కడ ఉన్నారా? అందరు ఇక్కడ ఉంటే హల్లెలూయా చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి వాక్యం వచ్చేటప్పుడు చాలా శ్రద్ధగా వినాలి, ఎందుకంటే ఈ వాక్యమే నీకు ఎత్తబడే విశ్వాసం ఇచ్చేది. మరి ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి 7 ముద్దలు మనం ధ్యానిస్తూ ఉన్నాము. విశ్వాసం మీద చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాము. ఇప్పటికే చాలా విషయాలు ధ్యానించాము. మరి హేబేల్ దగ్గర నుంచి మొదలుపెట్టాం. జలప్రళయానికంటే ముందున్న వారి గురించి మనం ధ్యానించాము. జలప్రళయం తర్వాత ఉన్న వాళ్ళ కోసం ధ్యానించాము. మరి లాస్ట్ వీక్ మనం మోసే మీద చూసాం. హల్లెలూయా. చూడండి ఇక్కడ మరి యేసేబు మీద కూడా మనం ధ్యానించాము. యేసేబు చనిపోతున్నప్పుడు, అలాగే యాకోబు అవసాన కాలంలో వారు శైలములు గూర్చి వారు ఏ విధంగా ప్రామిస్ చేయించుకున్నారో మనం చూసాం. మరి యేసేబు జీవితం మనం చూస్తున్నట్లయితే అదంతా క్రీస్తుకి ముంగుర్తిగా ఉన్నది. అంత మాత్రమే కాదు, పాత నిబంధన అంతా ఛాయా నీడగా ఉన్నది. మరి పాత నిబంధన మనం చూస్తున్నట్లయితే ప్రతి ప్రవక్తలో క్రీస్తున్నాడు. ప్రతి ప్రవక్త జీవితంలో క్రీస్తు జీవితం కనిపిస్తూ ఉన్నది. ఛాయలలో నీడల్లో కనిపిస్తూ ఉన్నది. ప్రతి ప్రవక్తలో క్రీస్తు జీవితం ఉండడమే కాదు, మరి వధువు జీవితం కూడా ఉన్నది. ప్రతి ప్రవక్త వధువుకి సాదృశ్యం. అందుకే విలియం బ్రన్హం గారు అన్నారు, తన యొక్క వర్తమానంలో ఏమని అన్నాడంటే, ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఏ లేఖనాన్ని, ఏ అధ్యాయం తీసినా అక్కడ నువ్వు క్రీస్తుని కనుగొంటావు. మరి ఇప్పుడు క్రీస్తుని మాత్రమే కాదు, నీ స్థానం ఏంటో చూడగలుగుతావు ఇప్పుడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం నీ కోసం రచించబడింది, ఇది నీ గురించి రాయబడింది. ఇది ఏ అధ్యాయం తీసినా, ఏ పాత్రను తీసుకున్నా అక్కడ వధువు ఉన్నది. అందుకే ఆ యొక్క యేసేబు జీవితంలో మనం చూస్తున్నట్లయితే 7 పండగలు యేసేబు జీవితంలో ఉన్నాయి. పస్కా పండుగ ఉన్నది యేసేబు జీవితంలో, అవునా? పులియని రొట్టెల పండుగ ఉన్నది, ప్రథమ ఫలాల పండుగ ఉన్నది, అలాగే పెంతెకోస్తు పండుగ ఉన్నది. హల్లెలూయా. పెంతెకోస్తు పండుగ 7 సబ్బాతుల తర్వాత వచ్చేది. అందుకే యేసేబు జీవితంలో అశాంతిని పొందుకున్నాడు అక్కడ. మరి ప్రాయశ్చిత్తార్థ పండుగ ఏదో కాదు. హల్లెలూయా. తన అన్నదమ్ములకు బయలుపరుచుకోవడం. యేసేబు తన అన్నదమ్ములు బయలుపరుచుకున్నాడు అక్కడ. అలాగే గుడారాల పండుగ. ప్రతి యెహోవా యొక్క 7 పండుగలు యేసేబు జీవితంలో ఉన్నాయి. యేసేబు క్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడు. అందుకే యేసేబు విశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఐగుప్తులో నా యొక్క ఎముకలను పాతిపెట్టొద్దు, కానీ నా ఎముకలను ఆ యొక్క మరి అబ్రహాము ఆ యొక్క మరి హేతు కుమారుల దగ్గర కొన్న ఆ మక్పేలా గుహలో, ఆ స్థలములోనే పునరుద్ధరణ జరగబోతుంది కాబట్టి ఆ స్థలంలో నా ఎముకలు తీసుకెళ్ళి పాతిపెట్టమన్నాడు ఆయన. అలాగే యాకోబు కూడా ప్రామిస్ చేయించుకున్నాడు. ఎందుకంటే యాకోబు చివరి దశకు వచ్చేసరికి మరి ఐగుప్తులో ఉన్నాడు. ఇప్పుడు ఐగుప్తులో చనిపోతున్నప్పుడు మరి చెప్తా ఉన్నాడు యేసేబుతో, ఇదిగో నా యొక్క ఎముకలను అబ్రాహాము సమాధి ఎక్కడున్నదో, అలాగే సారా సమాధి ఎక్కడున్నదో అక్కడ పాతిపెట్టమని చెప్పాడు ఆయన. ఎందుకంటే అక్కడ మాత్రమే పునరుద్ధరణ జరగబోతా ఉన్నది. అందుకే మరి అక్కడ ఎలీసా చనిపోయినప్పుడు ఎలీసా ఎముకల్లో ఏమున్నదంటే పునరుద్ధరణ శక్తి ఉన్నది అందులో. అందుకే చనిపోయిన వాడిని తీసుకెళ్ళినప్పుడు ఎలీసా యొక్క శైలములు తగిలినప్పుడు అక్కడ మరి మృతుడు కూడా సజీవుడయ్యాడు అక్కడ. ఎందుకంటే ఆ ఎముకలలో పునరుద్ధరణ శక్తి ఉన్నది. అర్థమవుతుందా? హల్లెలూయా. ఈరోజు నీ ఎముకల్లో కూడా, ఎందుకంటే దేవుడు నీ లోకానికి పంపిస్తున్నప్పుడే నీలో ఉన్న ప్రతి మూలకములో, ఎందుకంటే మానవుడిని తయారు చేసినప్పుడు 16 మూలకాలు తీసుకున్నాడు దేవుడు. ప్రతి ఎలిమెంట్లో కూడా పునరుద్ధరణ శక్తి పెట్టి పంపించాడు నిన్ను. హల్లెలూయా. ఆమేన్ చెప్పగలరా? దేవుడు నామని మమ్మిగలను గాక. మరి ఎందుకంటే పునరుద్ధరణ శక్తి మనలో ఉన్నది.
దేవుడు అక్కడ ఆలస్యమై నువ్వు సమాధికి వెళ్తే ఒక దినమున నువ్వు తిరిగి లేస్తావు. హల్లెలూయా. కానీ దేవుడు రాకడ వచ్చినట్లయితే సజీవంగా మార్పు పొంది 6-9 మధ్యలో సజీవంగా మార్పు పొంది నువ్వు ఎత్తబడబోతా ఉన్నా. ఏంటి నీ అణువులు మార్చగల శక్తి ఎక్కడున్నదంటే ఈ కాలపు వర్తమానంలో ఉన్నది. నీ అణువులు మాత్రమే కాదు, నీ తలంపులు మార్చగల శక్తి, నీ శరీరంలో ప్రతి అణువుని మార్చగల శక్తి వర్తమానంలో ఉన్నది. అందుకే భీమాకర్షణ శక్తి ఒక దినం నువ్వు కోల్పోతావు. భీమాకర్షణ శక్తి నిన్ను ఆపలేదు, ఇక్కడ ఆ గ్రావిటీ ఆపలేదు నిన్ను. హల్లెలూయా. మరి ఆ యొక్క లెవిటేషన్ నిన్ను ఎక్కడ తీసుకెళ్తుందంటే ఈ పరిమాణంలో నుండి, ఈ 3 పరిమాణాల్లో నుండి 7వ పరిమాణంలోకి తీసుకెళ్తుంది. అది ఆ కాలంలో మనం ఉన్నాం ఇప్పుడు. దేవుని నామానికి స్తుతి కలిగిన గాక. మరి మనం యాకోబు కోసం చూసాము, యేసేపు కోసం చూసాము, అలాగే మోసే మీద కూడా మనం చూసాము. మరి మోసే పుట్టినప్పుడు మొదటి నిర్గమం ప్రవక్త ఆయన పుడుతున్నప్పుడు ఏ విధమైన చట్టాలు మారాయో మనం చూసాం. ఏ విధంగా మోసే జీవితంలో మరి అక్కడ మనం 3 రాకడ మనం చూసాం. ఎందుకంటే మోసే వాళ్ళ సహోదరుల దగ్గరికి వెళ్ళినప్పుడు, యూదుల యొద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళు త్రోసివేశారు. అతను మిద్యాను అరణ్యంలోకి మారిపోయాడు. మిద్యాను అరణ్యంలో ఎవరిని చేసుకున్నాడు? సిప్పోరాని చేసుకున్నాడు. అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు మొదటి రాకడలో ఆయన సహోదరుల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు త్రోసివేసినప్పుడు, వాళ్ళు గుడ్డివారిగా చేయబడినప్పుడు అన్య జనాంగం దగ్గరికి వచ్చాడు. అన్య జనుల్లోంచి ఒక వధువుని చేసుకున్నాడు ఆయన. మరలా మోసే తిరిగి ఎక్కడికి వెళ్తున్నాడంటే సహోదరులు ఎదుగు వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. మోసే జీవితం క్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నది. ఇప్పుడు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ అన్యజనులోంచి వధువుని తీసుకొని, హల్లెలూయా, ఈ వధువు ఎత్తబడిన తర్వాత మరలా ఆయన ఎక్కడికి వెళ్తున్నాడంటే యూదుల యొద్దకు వెళ్తా ఉన్నాడు. 1,44,000 మంది దగ్గరికి వెళ్తా ఉన్నాడు. వాళ్ళకి బయలుపరుచుకోబోతా ఉన్నాడు ఆయన. బైబిల్ మనం ఏ ఛాయని ఏ నీడని తీసుకున్నా అందులో క్రీస్తుని చూడగలము, మనల్ని మనం చూసుకోగలం. అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా వినండి. మోసే జీవితం మనం చూస్తున్నప్పుడు ప్రతి భక్తుడి యొక్క జీవితం విశ్వాసాన్ని బట్టే వాళ్ళు ఈ కార్యాలన్నీ చేస్తున్నారు. పాత నిబంధనలో ఛాయలో నీడల్లో విశ్వాసాన్ని బట్టి అన్ని కార్యాలు చేస్తే, మరి ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం కింద, గొర్రెల యొక్క ఎడ్ల యొక్క రక్తం కింద అన్ని కార్యాలు చేస్తే, ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం కింద ఈ వధువైన అద్భుతాలు చేయాలి ఇప్పుడు. హల్లెలూయా. వాక్యం వినేటప్పుడు మనం ఎప్పుడైనా సరే వాక్యం వినేటప్పుడు ఒక ప్లెయిన్ హార్ట్తో ఉండాలి, యథార్థమైన మనసుతో ఉండాలి. ఎందుకంటే ఒక సేవకుడు వాక్యం బోధిస్తున్నప్పుడు చాలా డిఫరెంట్ స్పిరిట్స్ అటాక్ చేస్తూ ఉంటాయి. కొంతమంది వాక్యాన్ని ఆపుతారు, కొంతమంది వాళ్ళ యొక్క ముఖ కవలికలతో వాక్యం రాకుండా ఆపుతారు. ఎందుకంటే వాక్యం వస్తున్నప్పుడు ప్లెయిన్ హార్ట్తో యథార్థమైన మనసుతో నువ్వు నాతో మాట్లాడు ప్రభు అనే మనసుతో ఉన్నప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ స్వేచ్ఛగా తిరుగుతుంది. ఇక్కడ పరిశుద్ధాత్మ స్వేచ్ఛగా తిరగాలంటే నువ్వు వస్తున్న వాక్యాన్ని నువ్వు ఆనందించాలి. హల్లెలూయా. కాబట్టి వస్తున్న వాక్యాన్ని ఎప్పుడైతే ఆనందిస్తున్నావో పరిశుద్ధాత్మ స్వేచ్ఛగా వెళ్తూ ఉంటాడు. ఆయన ఈ మూల నుంచి ఆ మూలకి తిరుగుతూ ఉంటాడు. అందుకే ఎప్పుడు మనం కూర్చున్నప్పుడు వాక్యానికి ఆటంకంగా ఉండకూడదు. వాక్యం వస్తున్నప్పుడు అది నీ హృదయంలోకి వెళ్ళాలి. అలా వెళ్తున్నప్పుడే అది నీ యొక్క హృదయంలోకి వెళ్ళినప్పుడు, అది నీ జీవితంలోకి వెళ్ళినప్పుడు అది కార్యం జరిగిస్తుంది. అది 2 గంటల వర్తమానము నీ హృదయంలోకి ఎప్పుడైతే వెళ్ళిందో అది ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం జరిగిస్తుంది. అది పదార్థం అవుతూ ఉంటుంది. అది దాన్నే నెమరు వేస్తూ ఉంటావు నువ్వు. అదే నీ తలలపై నుంచి పోయింది అనుకోండి, నీ చెవుల పక్క నుంచి వెళ్ళిపోయింది అనుకోండి, ఈరోజు వర్తమానం ఏం చెప్పారంటే ఏం లేదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతే. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ప్రతి వ్యక్తితో వ్యక్తిగతంగా మాట్లాడతాడు ఆయన. కాబట్టి పరిశుద్ధాత్మని స్వేచ్ఛగా తిరిగేటట్లు చేయాలంటే మరి ఖచ్చితంగా మనము వాక్యానికి లోబడాలి. వాక్యానికి లోబడినప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ సంచరిస్తాడు ఆయన. ఎందుకంటే ఒక ప్రసంగికుడు ఎంత సిద్ధపడి వచ్చినా ఆ వాక్యాన్ని తీసుకునే శక్తి నీకు ఉండాలి. ఆ వాక్యాన్ని లాక్కోవాలి. హల్లెలూయా. ఆ వాక్యాన్ని లాక్కున్నప్పుడు అందుకే అప్పుడప్పుడు కళ్ళు మూసుని చెప్పాల్సి వస్తుంది.
నేను కళ్ళు ఎందుకు మూసుకుంటున్నానంటే వాక్యం లాక్కొనే శక్తి మీకు ఉండాలి. దేవుడు నా మాట మమ్మీ కలిగిన కాక చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మోసే జీవితం మనం చూసినట్లయితే ఒక్క పాయింట్, ప్రవక్త గారు చెప్పిన పాయింట్ నేను చదివి నేను ముందుకెళ్ళని ఆశిస్తూ ఉన్నాను. అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. ఒక మాట చదివి వినిపిస్తాను మీకు. ఇక్కడ కోట్ చేసా. ఓకే. అతీతమైన ఇంద్రియం, సూపర్ సెన్స్ అనే వర్తమానంలో ప్రవక్త విలియం బ్రన్హం గారు 163 వర్తమానం, పేజ్ నెంబర్ కాదు, పారాగ్రాఫ్ నెంబర్ 163, 6వ జ్ఞానేంద్రియంగా పిలువబడి అతీతమైన జ్ఞానేంద్రియమై భూమిని ఎన్నడూ తాకని అది అత్యంత శక్తివంతమైన బలమై ఉన్నది. ఇక్కడ దిగువన దీంతో చేయుటకు ఏమీ లేదు, ఇక్కడ ఇది దిగువన దానికి ఆమేనని చెప్పుచు ప్రకటించుచున్న ఎడల నీవు ముందుకి కదిలిపో, సాగుపో. అయితే ఇది ఏమి చేయుచున్నను లక్ష్యముంచు కదా నమ్ముము. నీవు హృదయముతో విశ్వసించిన ఎడల అక్కడే ఆ శక్తి ఉన్నది. నీవు హృదయముతో విశ్వసించిన ఎడల అక్కడే ఆ శక్తి ఉన్నది. నువ్వు ఆలోచించే 5వ జ్ఞానేంద్రియం, అందరు ఇక్కడే ఉన్నారా? నీ మెదడులో ఉండును. చాలామంది మెదడుతో ఆలోచిస్తారు. 5 జ్ఞానేంద్రియాలు, 5వ జ్ఞానేంద్రియం నీ మెదడులో ఉండును. అయితే నీ 6వ ఇంద్రియం నీ హృదయంలో ఉన్నది. 5 జ్ఞానేంద్రియాలు మన మెదడుతో ఆలోచిస్తాం, కానీ 6th సెన్స్ అనేది జ్ఞానంతో ఆలోచించేది కాదు, నీ మెదడుతో ఆలోచించేది కాదు, అది నీ హృదయంలో ఉన్నది. నువ్వు హృదయంతో నమ్ముదువు, నోటితో ఒప్పుకొందువు. నువ్వు హృదయంతో నమ్ముదు, అవునండి 6వ జ్ఞానేంద్రియము అది శక్తితో కూడిన బలము. 6th సెన్స్ అనేది అది శక్తితో కూడింది. అందుకే ఆయన వాక్యంలో శక్తి ఉన్నది. ఆయన వాక్యంలో ఏమున్నది? శక్తి ఉన్నది. అందరు ఇక్కడే ఉన్నారా? నాకు సరైన వాతావరణం ఇంకా లేదు. ఆయన వాక్యంలో శక్తి ఉన్నది. ఆయన వాక్యాన్ని నమ్మినప్పుడు నువ్వు హృదయంతో నమ్మాలి. చాలామంది వాక్యాన్ని ఎలా నమ్ముతారంటే జ్ఞానంతో నమ్ముతారు. జ్ఞానంతో నమ్మితే నీ జీవితంలో ఎన్నడూ ఏ కార్యం జరగదు. వాక్యాన్ని ఎలా నమ్మాలంటే హృదయంతో నమ్మాలి. ఎప్పుడైతే నీ హృదయంతో నమ్ముతావో అది శక్తిని రిలీజ్ చేస్తుంది. అది హల్లెలూయా, అది కార్యం జరిగిస్తుంది. అది మన హృదయంతో నమ్మాలి దీన్ని. హల్లెలూయా. నీ జ్ఞానంతో నమ్మితే ఇది నీకు అర్థం కాదు, ఇది నవల వలె ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు హృదయంతో వాక్యం నమ్ముతున్నావో దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడడం మొదలు పెడతాడు. ఆ వాక్యం నీ జీవితంలో కార్యం చేయడం మొదలవుతుంది. ఆ వాక్యం నీ జీవితంలో అది పదార్థం అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ వాక్యం లోపలికి తీసుకున్నావో, హృదయంలోకి తీసుకున్నావో అది ఖచ్చితంగా నీ కార్యములు జరిగిస్తుంది. అది అందుకే ఎన్నడూ కూడా వాక్యమును మనం నమ్మేటప్పుడు దీన్ని ఉపయోగించకూడదు, దీన్ని ఉపయోగించాలి. హృదయంతో నమ్మాలి వాక్యాన్ని. అప్పుడే దేవుడు నీ జీవితంలోకి వచ్చి కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. మోసే జీవితంలో మనం చూస్తున్నట్లయితే ఎందుకు మోసే ఐగుప్తుకి రాజు అవ్వాలనుకున్న అయ్యే విధానంలో ఉన్నాడు, రాజు అవుతాడు, ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. ఎందుకు మోసే అలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఎందుకు మోసే అలాంటి నిర్ణయం తీసుకున్నాడు? మోసేకి ఏదో బయలుపరచబడింది. మోసేకి ఏం బయలుపరచబడిందంటే చిన్నప్పటి నుంచి తన తల్లి చెప్తున్న వాక్యం, తన తల్లి బోధిస్తున్న వాక్యం. అందుకే ప్రవక్త మోసే కూర్చున్న బోధ, మోసే కూర్చున్న బోధ అద్భుతంగా బోధించాడు. హల్లెలూయా. ఒకసారి నేను అది బోధించాను. మోసే కూర్చున్న బోధ చాలా అద్భుతమైన వర్తమానం అది. దేవుడు నా మాట మమ్మీ కలిగిన గాక. అయితే ప్రవక్త ఒక మాట అంటా ఉన్నాడు ఇక్కడ, చాలా జాగ్రత్తగా వినండి పాయింట్. మోసే
విశ్వాసం ద్వారా మోషే, చాలా జాగ్రత్తగా వినండి, మోసే చూసిన చూపుకి ఫరో చూసిన చూపుకి చాలా వ్యత్యాసం ఉన్నది, అవునా? ఇప్పుడు చూడండి, ఇక్కడ 53వ పారాగ్రాఫ్లో ఇలా చెప్తున్నాడు, ఈ ఉదయము నేను ఈ స్తోత్రాలను అడిగేదను. హల్లెలూయా. అందరు అటువైపు చూడండి, ఇక్కడ అటువైపు. ఈ ఉదయం నేను ఈ స్తోత్రాలను అడిగేదను, ఆయన అదే దేవుడు కాని ఎడల. ఒక చారిత్రక దేవుడు మనకి ఏం మేలు చేయను? మనం చరిత్రలో ఉన్న దేవుడు కాదు, నువ్వు ఆరాధిస్తున్నది చరిత్రలో ఉన్న దేవుడు కాదు. మోసే జీవితంలో ఆయన అద్భుత కార్యాలు చేశాడు అని చెప్పుకోవడానికి కాదు, అబ్రాహాము జీవితంలో ఆయన అద్భుతాలు చేశాడు, యెహోషువ కాలంలో సూర్యచంద్రులను ఆపాడు ఆయన, ఏలియా కాలంలో ఆయన అగ్నిగా దిగివచ్చి ఆ 400 మంది ప్రవక్తలకు ఆయన సవాల్ చేసినప్పుడు అగ్నిగా దిగొచ్చాడు, సారేపత వెధవరాలు ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన పోషించబడ్డాడు. అవి చెప్పుకోవడానికి ఇక్కడ రాలేదు మనం, చరిత్రలో ఉన్న దేవుడి కాదు. ఆయన ఒక చారిత్రక దేవుడు మనకి ఏం మేలు చేయను? మోసేని తీసుకుని అతడు చేసిన అద్భుతములను అతని చేత చేయించిన దేవుడు. ఆయన ఈ దినమున అదే దేవుడిగా ఉన్నాడు. ఆయన మోసే జీవితంలో దేవుడు, మోసే జీవితం మాత్రమే కాదు, ఇప్పుడు నీ జీవితంలో, మోసే జీవితంలో ఏ కార్యములు అయితే చేశాడో అదే దేవుడు నీ జీవితంలో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు నమ్మగలిగితే, మనం చరిత్రలో ఉన్న దేవుడు ఆరాధించట్లేదు, ప్రజెంట్ నౌ ఇప్పుడున్న దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న దేవుడు ఆయన. ఆయన మారని దేవుడు ఆయన. అలాంటి దేవుని గురించి చదువుట మనకి ఏం మేలు చేయను? ఆయన మోసే కాలంలో ఎర్ర సముద్రం బయలు చేశాడు, అబ్రాహాము జీవితంలో పిల్లలు లేనప్పుడు పిల్లలు ఇచ్చాడు ఆయన, నోవహు కాలములో ఆ యొక్క ఓడలో నోవహు ఉన్నప్పుడు నోవహుని శ్రమలకు తాకకుండా ఆయన తీసుకెళ్ళాడు, మరొక ప్రపంచంలోకి తీసుకెళ్ళాడు, యెహోషువ సూర్యచంద్రులను ఆపాడు. ఆ దేవుడు గూర్చి మనం చదువుకోవడం వల్ల ఏం మేలు లేదు. ఆయన చరిత్రలో ఉన్న దేవుడే, కాదంటలేదు. చరిత్రలో ఏ కార్యాలు అయితే చేశాడో నేడు కూడా ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న దేవుడు ఆయన. ఆయన మారని దేవుడు ఆయన. ఆయన ప్రసన్నత నువ్వు అనుభవిస్తేనే, ఆయన నీకు మారని దేవుడిగా ఉంటేనే నువ్వు ఆమేన్ చెప్పగలవు. అగ్నిగుండం నుండి హెబ్రీ బాలుని విడిపించిన దేవుడు ఈరోజు కూడా అదే దేవుడు. కాని ఎడల ఆ దేవుడు మనకి ఏ మేలు చేయను? గడిచిన ఒకానొక దినమున మంచి మరియు చెడుల మధ్య తీర్పు తీర్చి చెడును శిక్షించి మంచిని దీవించిన దేవుడు ఈరోజు కూడా అదే దేవుడు. కాని ఎడల మనకి ఏ మేలు చేయను? మనం సంఘములోకి ఎందుకు వెళ్ళుచున్నాము? సంఘానికి ఎందుకు వెళ్తున్నాం? ఆయన ఎల్లప్పుడూ కలిగి ఉన్న అదే తీర్పు, మరి అదే అభిప్రాయం కలిగిన అదే దేవుడు. కాని ఎడల మనము లోకపు సంగతుల నుండి దూరంగా ఉండనేలా. తీవ్ర జ్వరంతో ఉన్న ఒక స్త్రీని చేతిని ముట్టి జ్వరమును ఆపగలిగిన దేవుడు ఈరోజు అదే దేవుడు. కాని ఎడల ఏమి లాభము? ఆయన స్నేహితుడు మరణించి 4 దినాలు అయిన తర్వాత సమాధిలో ఉండి అతను పిలిచిన దేవుడు ఈ రోజున అదే దేవుడు. కాని ఎడల ఆయన సేవించడం వలన ఏమి ప్రయోజనం? ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్నాడు. నువ్వు దేవుణ్ణి నమ్మితే అలా నమ్మాలి, దేవుని విశ్వసిస్తే అలా విశ్వసించాలి. ఆయన మారని దేవుడు. ఆయన అబ్రాహాము జీవితంలో కాదు, మోషే జీవితంలో కాదు, యెహోషువ జీవితంలో కాదు, పౌలు జీవితంలో కాదు, బ్రన్హాం జీవితంలో కాదు, ఇప్పుడు నీ జీవితంలో. బ్రన్హాం కోటాల్లో కొన్ని లక్షల మంది స్వస్థత పొందుకున్నారు.
బ్రహ్మం పలికినప్పుడు ఊడదలు సృజించబడ్డాయి. బ్రహ్మం పలకగా ఆ యొక్క చచ్చని చేప తిరిగి లేచింది. బ్రహ్మం పలకగా ఆ కలరాడో తుఫాన్ ఆగిపోయింది. బ్రహ్మం పలకగా మెడ యొక్క కణితి అదృశ్యమైపోయింది. బ్రహ్మం పలకగా హట్టిరెడ్డి కుమారులు ఆ యొక్క రక్షణ పొందుకున్నారు. ఆయన బ్రహ్మంతో ఆగిపోలేదు. దేవుడు ఎన్నడూ బ్రహ్మంతో ఆగిపోలేదు. ఈరోజు కూడా సజీవుడై ఉన్నాడు ఆయన. దేవుడు అబ్రాహాముతో ఆగిపోలేదు. దేవుడు మోషేతో ఆగిపోలేదు. దేవుడు యోషువతో ఆగిపోలేదు. దేవుడు హెజ్కేలుతో ఆగిపోలేదు. దేవుడు దానియేలుతో ఆగిపోలేదు. దేవుడు మలాకీతో ఆగిపోలేదు. దేవుడు పౌలుతో ఆగిపోలేదు. దేవుడు జాన్ వెస్లీతో ఆగిపోలేదు. మార్టిన్ లూథర్తో ఆగిపోలేదు. బ్రహ్మంతో ఆగిపోలేదు. నేడును సజీవుడై ఉన్నాడు ఆయన. నువ్వు నమ్మగలిగితే నేడు సజీవుడై ఉన్నాడు ఆయన. నీ జీవితంలో ఏదైనా చేయగలడు ఆయన. నువ్వు దేవుణ్ణి నమ్మితే అలా నమ్మాలి. ఏదో ఆదివారం వచ్చాం వెళ్ళాం, ఏ ప్రయోజనం లేదు నీకు. ఓ 2 గంటల మెసేజ్ విన్నాం, ఏ ప్రయోజనం లేదు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని నమ్మాలి. నువ్వు నీ జీవితంలో ఏదైనా చేయగలడని నమ్మాలి. నువ్వు అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవుడు ఆయన. నమ్మలేని నిజాలు చేసే దేవుడు ఆయన. నీకు అసాధ్యంగా కనిపించవచ్చు. నీ జీవితంలో ఎన్నో కార్యాలు ఆగిపోయి ఉండవచ్చు. కానీ నువ్వు నమ్మగలిగితే ఈరోజు దేవుడు నీ జీవితంలో చేయగలడు ఆయన. దేవుడు నామాన్ని మహిమగలను గాక. మనం మరలా ఒక చెంచాడు బూడిదై ఉన్నప్పటికీ మనం ఎవరమో తెలుసా? చెంచాడు మట్టి. చెంచాడు మట్టి. మనం ఒక మహిమకరమైన దినమున ఆయన మనల్ని భూమిలో నుండి పిలిచినని మన విశ్వాసం ద్వారా నమ్ముచున్నాము. దాన్ని మనం ఎలా రుజువు చేస్తాం? దాన్ని రుజువు చేయం. దాన్ని మనం నమ్ముతాం. విశ్వాసం అనేది రుజువు చేసేది కాదు, నమ్మేది. దేనినైనా రుజువు చేయవలని మనకి చెప్పబడలేదు, దాన్ని నమ్మమని మనకి చెప్పబడింది. యేసు భూమిపైకి వచ్చినప్పుడు, వ్యాధిగ్రస్తులు వచ్చినప్పుడు, స్వస్థతల వరకు వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? ఇది నేను చేయగలను నమ్ముదువా? నమ్ముతున్నాను ప్రభు అంటే నీ నమ్మిక చొప్పున నీకు జరుగునుగాక అన్నాడు ఆయన. హల్లెలూయా. విశ్వాసం అనేది రుజువు పరిచేది కాదు. నువ్వు ఎందుకు వచ్చావు? నమ్మడానికి వచ్చావు. నువ్వు వాక్యాన్ని నమ్మడానికి వచ్చావు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పూర్తి వాక్యాన్ని నమ్మడానికి వచ్చావు. అవిశ్వాసించడానికి రాలేదు, తర్కించడానికి రాలేదు. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు ఆయన. నా జీవితంలో ఆయన ఏమి చెయ్యపోయినా నేను నమ్ముతాను ఆయన. అలా ఉండాలి నీ విశ్వాసం. ఈరోజు చెయ్యకపోవచ్చు, 2 సంవత్సరాల తర్వాత చేయకపోవచ్చు, కానీ ఆయన చేస్తాడు. ఆయన ఏదో ఒక రోజు చేస్తాడు ఆయన. ఎందుకంటే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు అయి ఉన్నాడు ఆయన. మోషే జీవితంలో చేసిన దేవుడు ఆయన. ఈరోజు నీ జీవితంలో చేస్తాడు ఆయన. హల్లెలూయా. అందుకే మోషేకి బయలుపరచబడింది. మోషే ఏం పొందుకోబోతున్నాడో బయలుపరచబడింది. అందుకే మోషే ఐగుప్తు రాజయ్యే ఛాన్స్ని కూడా పోగొట్టుకున్నాడు. ఎంత ఛాన్స్ అది! ప్రవక్త విలియం బ్రన్హం గారు అంటున్నారు, మోషేకి వచ్చిన ఛాన్స్ నీకు వచ్చుంటే ప్రెసిడెంట్ కాదు, ఎమ్మెల్యే కాదు, ఐగుప్తుకి రాజు, ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా అవకాశం
కొరకు ఎంతమంది యువకులు ఉరకలు వేసి ఉండరు కదా. మోషే కాలంలో ఎంతోమంది యువకులు ఉన్నారు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి అవకాశం వచ్చుంటే ఎంతోమంది యువకులు ఉరకలేసి ఉండేవారు కదా. లోకము యొక్క సుఖభోగములు మరియు సౌందర్యమును అనుభవించుటకు, ఐగుప్తు రాజగుటకు, ప్రపంచమును తన పాదముల యొద్ద కలిగి ఉండుటకు మోసే కలిగి ఉన్న అవకాశం కొరకు ఎందరో యువకులు ఉరకలు వేసి ఉండరు కదా. శ్రమ నొందిన వారును మరి బాధితులైన దేవుని ప్రజలతో తన స్థానంలో తీసుకొనవాలని మోసే ఎంపిక చేసుకున్నప్పుడు అతని దినములో యువకులు ఎలాంటి మూర్ఖమైన సంగతి అనుకొని ఉందురు. అసలు మోసేకి పిచ్చి పట్టిందా? ప్రపంచమంతా ఆయన పాదాల కింద ఉంటుంది. అలాంటి అవకాశాన్ని మోసే ఎందుకు తిరస్కరించాడు? కానీ లోకం దృష్టిలో అది బుద్ధిహీనంగా కనిపిస్తుంది. మోసే ఒక మూర్ఖుడిగా కనిపిస్తాడు. కానీ మోసేకి తెలుసు అలా ఎందుకు చేస్తున్నాడు. అతడు ఎందుకు అలా చేశాడు? అతడు తన కన్నులు పైకెత్తినప్పుడు విశ్వాసం ద్వారా లోక సౌందర్యములకు అతీతమైన దాన్ని చూశాడు. అతడు పాప భోగముల దాడి చూశాడు. విశ్వాసం బట్టి అతడు అదృశ్యమైన వాడిని చూస్తున్నట్టే స్థిరబుద్ధి గలవాడై ఉండని బైబిల్ చెప్తున్నది. మరి ఏమైనప్పటికీ దేవుడు సేవించమని అతడు ఎంపిక చేసుకొనును. ఈరోజు నీ ఎంపిక అలా ఉండాలి. నీ జీవితంలో ఎన్నో అవకాశాలు వస్తాయి. కానీ అవకాశాలన్నీ విడిచిపెట్టుకుని ఈ మార్గాన్ని ఎందుకు అనుకున్నావు తెలుసా? అది దేవుడు నీకేదో బయలుపరిచాడు. దేవుడు ఏదో బయలుపరిచాడు. ఎందుకంటే నీ చూపు దీని వైపు కాదు. నువ్వు కన్నులెత్తి విశ్వాసం వైపు చూసినప్పుడు, ఆ కలగబోయే బహుమానం వైపు చూస్తున్నప్పుడు, దేవుడిస్తున్న స్థానాన్ని చూస్తున్నప్పుడు, అసలు ఈ ప్రపంచంలో ఏది కూడా ఎన్నదగింది కాదు. అసలు ఆ స్థానానికి విలువ కట్టలేం. మోసేకి ఏదో బయలుపరచబడింది. అదే దేవుడి రోజు నీకు బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తున్న 27వ వచనంలో, విశ్వాసం బట్టి అతడు అదృశ్యమైన వాడిని చూస్తున్నట్టు స్థిరబుద్ధి గలవాడే రాజ్యాగ్రహములకు భయపడక ఐగుప్తుని విడిచిపోయెను. తొలిచూలి పిల్లలను నాశనం చేయవాడు ఇజ్రాయెల్లో ముట్టుకున్న నిమిత్తము అతడి విశ్వాసం బట్టి పస్కా రక్త ప్రోక్షణ ఆచారం ఆచరించను. విశ్వాసం బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి. ఐగుప్తులు అలాగే చేయి చూసి మునిగిపోయిరి. ఇజ్రాయెల్ ప్రజలు విశ్వాసాన్ని బట్టి, మోసే విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఎర్ర సముద్రం పాయలైనప్పుడు పొడి నేలపైన నడిచిపోయారు. ఎర్ర సముద్రం దగ్గరికి వస్తున్నప్పుడు పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. అందరూ సనుగుతూ ఉన్నారు. కానీ దేవుడు మోసే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మొరపెట్టినప్పుడు మొరపెట్టనెల్ల పలుకమన్నాడు ఆయన. ఎప్పుడైతే మోసే పలికాడో ఎర్ర సముద్రం పాయలైంది. అప్పటి వరకు వాళ్ళ ముందున్న అగ్నిస్తంభం ఇప్పుడు వెనక్కి వచ్చింది. అగ్నిస్తంభం వీళ్ళకి మార్గాన్ని ఏర్పాటు చేస్తే ఇప్పుడు అదే అగ్నిస్తంభం అక్కడ ఐగుప్తీయులను సముద్రంలో ముంచేసింది. అది అగ్నిస్తంభం వీళ్ళకి మార్గాన్ని ఏర్పాటు చేసింది. అగ్నిస్తంభం వీళ్ళకి కన్నులు తెరిచింది. కానీ అదే అగ్నిస్తంభం వాళ్ళ సముద్రంలో ముంచేసింది. మరి ఈరోజు అదే మేఘం, అదే అగ్నిస్తంభం కొంతమందికి కన్నులు తెరిస్తాయి. కానీ అదే అగ్నిస్తంభం కొంతమందికి గుడ్డివారం చేసింది, నశించిపోయేటట్లు చేసింది. హల్లెలూయా. దేవుడు నామమున మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా వినండి. 39వ వచనం, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలిను. విశ్వాసం బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయిను. ఇక్కడ వేశ్య కూడా ఈ అధ్యాయంలో ఉన్నది. ఏంటి, ఒక వేశ్యను దేవుడు ఎన్నుకుంటాడా? ఆయన అన్ని రకాల జనాలను ఎన్నుకుంటాడు. ఆయన విద్యావేత్తలను ఎన్నుకుంటాడు, సంతకం రాని వాళ్ళని ఎన్నుకుంటాడు. హల్లెలూయా. వేశ్యలను ఎన్నుకుంటాడు ఆయన.
ఆయన అన్ని రకాల జనాలను ఎన్నుకుంటాడు. కానీ దేవుడు అన్ని రకాల జనాలు ఎన్నుకున్నా కానీ దేవుని యొక్క వాక్యం లోబడేటట్లు చేస్తాడు. ఆయన జ్ఞానం ఉన్న వాళ్ళని జ్ఞానం తీసేస్తాడు. మోసే గొప్ప జ్ఞాని, కానీ ఆ జ్ఞానం తీయడానికి 40 సంవత్సరాలు అరణ్యంలో ట్రైనింగ్ ఇచ్చాడు ఆయన. పౌలు మరి సౌలుగా ఉన్నప్పుడు మరి సౌలు మొత్తం ఆ గమలీయుల దగ్గర నేర్చుకున్నాడు, పరిసయ్యులకి పరిసయ్యుడు. కానీ ఆ సౌల్లో ఆ యొక్క పౌల్లో ఉన్న జ్ఞానం తీసేయడానికి అరేబియా ఎడారిలోకి తీసుకెళ్ళాడు. 3 సంవత్సరాలు అక్కడ ట్రైనింగ్ ఇచ్చాడు. అక్కడ జ్ఞానులను సిగ్గుపరచడానికి. ఎందుకంటే జ్ఞానం ఉన్న వాళ్ళు జ్ఞానం తీసేస్తాడు. ఆయనకు లోబడేట్లుగా చేస్తాడు. ఎందుకంటే మోసే బలము ద్వారా ఐగుప్తులో ఉన్న యూదులు విడిపించడానికి కాదు. మోసే బలం ఎన్నడూ వాడుకోలేదు. ఆయన మోసే సామర్థ్యం ఎన్నడూ వాడుకోలేదు. మోసే యొక్క తెలివితేటలు ఎన్నడూ వాడుకోలేదు. ఆయన శక్తి. మోసే ఎలా తయారయ్యాడంటే, అసలు నాకేమీ తెలియదు ప్రభువా, నేను నోటి మాంద్యం గలవాడిని. వంకర కర్రిచ్చి పంపించాడు ఆయన ఐగుప్తుని జయించడానికి. మోసేని అడిగారు, ఏంటి వంకర కర్ర, ఎక్కడికి వెళ్తున్నావు? ఐగుప్తుని జయించడానికి. అంటే మోసే యొక్క ఒక్కడి విశ్వాసము ఐగుప్తుని జయించింది. మోసే యొక్క ఒక్కడి విశ్వాసము ఐగుప్తులో ఉన్న యూదులను ఇజ్రాయెల్ బయటికి తీసుకొచ్చింది. ఆ ఒక్కడి విశ్వాసమే అంత గొప్ప కార్యం చేస్తే, మరి ఈరోజు 3వ నిర్గమం ప్రవక్త విలియం బ్రన్హం విశ్వాసం మనల్ని బయటికి తీసుకొచ్చింది. ఆచారాల్లో ఉన్న మనల్ని, సాంప్రదాయాల్లో ఉన్న మనల్ని బయటికి తీసుకొచ్చింది. మరి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వధువు విశ్వాసం ఉందా? వధువుకి విశ్వాసం. వధువు పలకగా, మోసే పలకగా ఈగలు వస్తే, మోసే పలకగా కప్పలు వస్తే, మోసే పలకగా ఎర్ర సముద్రం పాయలు అవుతే, యోసువ పలకగా సూర్యచంద్రులు ఆగిపోతే, బ్రహ్నం పలికితే ఉడతలు కలగజేస్తే, బ్రహ్నం పలికితే కలరాడలో తుఫాన్ ఆగిపోతే, మరి ఈరోజు వధువు పలకగా దేవుడు అక్కడిగా తీసుకురావాలని ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు నామని మమ్మిగలని గాక. కొద్దిసేపు రాహాబ్ అనే స్త్రీ కోసం చూద్దాం. దేవుడు వేసులను ఎన్నుకుంటాడా? వేసుతో మాట్లాడతాడు ఆయన? మాట్లాడతాడు ఆయన. ఆయన మొదటి రాకల్లో వచ్చినప్పుడు సమరయ స్త్రీ ఎవరు? వేశ్య. ఆ వేశ్యతో మాట్లాడడానికి కూడా ఆయన టైం టేబుల్ సెట్ చేశాడు. ఎందుకంటే తన శిష్యులను ఆహారం కొనడానికి పంపించాడు. ఆయన ఎవరినో కలాలనుకున్నాడు. అప్పుడు ఎవరామె? రెడ్ లైట్ ఏరియా నుండి వచ్చిన ఆమె. ఆయన మాట్లాడితే వేశ్య జీవితాలు మారుతాయా? మారుతాయి. పాపి పరిశుద్ధుడు అవుతాడు. ఆయన మాట్లాడితే అవుతాడు. సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె తన పాపాన్ని విడిచిపెట్టింది. జక్కయ్యతో మాట్లాడినప్పుడు తన పాపాన్ని విడిచిపెట్టాడు, తన అక్రమ సంపాదనని విడిచిపెట్టాడు. ఆయన మాట్లాడితే కనుక నీ జీవితం మారిపోతుంది. ఈరోజు ఆయన మాట్లాడాలని ఆశించండి. ఒక మనిషి మాటలు కాదు, దేవుడు నీతో మాట్లాడితే కనుక నీ హృదయాన్ని బద్దలు చేయగలడు ఆయన. నీ హృదయాన్ని మార్చగలడు ఆయన. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్నాడు ఆయన. ఆయన మార్పు లేని దేవుడు ఆయన. ఆ రోజు సమరయ స్త్రీని మార్చడమే కాదు, ఆయన పొట్టి జక్కయ్యను మార్చడమే కాదు, ఈరోజు అదే దేవుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన మారిస్తే ఇంకెన్నడూ పాపం చెయ్యం. ఆయన మారిస్తే ఆయనతో కనుక ఎన్కౌంటర్ జరిగితే, నీకు ఆయనతో వ్యక్తిగతంగా నువ్వు కలుసుకుంటే నువ్వెన్నడూ పాపం చేయు. అందరూ వాక్యం వైపు చూడండి. ఓకే, దేవుడు నామని మహిమ గాక. చూద్దాం. ఈ రాహాబ్ అనే వేశ్య కోసం యెహోషువ గ్రంథంలో రాయబడింది.
దేవుడు ఎలా నడిపిస్తే అలా వెళ్దాం మనం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. ఈమె ఎప్పుడు వస్తుందో చూడండి. ఈమె యేసుక్రీస్తు వంశావళిలో స్థానం సంపాదించింది. అవునా? ఈవిడ ఏ వంశావళిలోకి వస్తుందంటే యేసుక్రీస్తు వంశావళిలోకి. దేవుడు నా మమ్మీకల్ని గాక. ఏ సమయంలో వస్తుందంటే యెహోషువ కాలంలో. మోసే కాలంలో రావట్లేదు ఈమె. ఈ రాహాబ్ అనే వేశ్య యెహోషువ కాలంలో వస్తున్నది. రాహాబ్ వేశ్య ఎవరు ఇప్పుడు? ఆమె ఇక్కడ కూర్చున్నదని అనుకుంటున్నాను. ఈమె ఎప్పుడు వస్తుందంటే మోసే కాలంలో కాదు. ఎవరు మన మోసే? మన మోసే విలియం బ్రన్హాం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వస్తూ ఉన్నది ఈమె. యెహోషువ పరిచర్యలో వస్తూ ఉన్నది. ఎవరా యెహోషువ? 1963లో దిగొచ్చాడు ఆయన. ఆయన కాలంలో వస్తూ ఉన్నది స్త్రీ. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారని 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా ఎరుకోను చూడడని వారితో చెప్పి సిత్తీము యొద్ద నుండి వారు రహస్యంగా పంపెను. వారు వెళ్ళి రాహాబ్ అని ఒక వేశ్య వెంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగు చూచుటకు ఇజ్రాయెల్ యొద్ద నుండి మనుషులను రాత్రి వేళ ఇక్కడికి వచ్చారని ఎరుకో రాజునకు వర్తమానం వచ్చాను. అతడు నీ యొద్దకి వచ్చి నీ ఇంట చేరిన మనుషులను వెలుబలి తీసుకుని రమ్ము, వారి దేశమంతటి వేగు చూచుటకై వచ్చిరని చెప్పుడుకు రాహాబు వద్దకు మనుషులు పంపగా, ఇప్పుడు యెహోషువ వేగుల వారిని స్పైస్ని పంపించాడు. 2 వేగుల వారిని పంపించాడు. ఎందుకంటే ఎరుకో మీద అటాక్ చేయబోతున్నాడు ఈయన. హల్లెలూయా. ఎరుకో పైన అటాక్ చేయబోతున్నాడు. అప్పటికే సీహోను రాజైన సీహోను ఓగును కూడా ఓడించాడు. ఇంకా ఇప్పుడు 3వది ఎరుకో మీద అటాక్ చేయబోతున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తా ఉన్నారు? ఆ మోషే ద్వారా బయటకు వచ్చిన ప్రజలు, మోషే ద్వారా విడిపించబడిన ప్రజలు, మొదటి నిర్గమంలో ఆ యొక్క వాగ్దాన దేశానికి వెళ్తున్న ప్రజలు, ప్రయాణంలో ఉన్న ప్రజలు ఇంకా వాగ్దాన దేశానికి సమీపంలో ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ యోర్దాను దాటుకుని వాళ్ళు వాగ్దాన దేశానికి వెళ్ళిపోతున్నారు. అంటే వాగ్దాన దేశం సమీపంగా ఉన్నది. ఇప్పుడు ఆ సమయంలో ఈ స్త్రీ వస్తూ ఉన్నది. మరి ఇప్పుడు మనం ఎక్కడున్నాం? వాగ్దాన దేశానికి సమీపంలో వెళ్ళిపోయే సమయంలో ఉన్నాం. అప్పటికే మోసే వచ్చి విడిపించాడు, ప్రజలు నడిపిస్తా ఉన్నాడు. కానీ మోసే వెళ్ళిపోయాడు. కానీ మోసే టేపులు అక్కడే ఉన్నాయి. మోసే వర్తమానం అక్కడే ఉన్నది. మరి ఈరోజు మోసే వెళ్ళిపోయాడు, కానీ మోసే టేప్స్ ఇక్కడ ఉన్నాయి. మోసే వర్తమానం ఇక్కడ ఉన్నది. యెహోషువతో ఏం చెప్పాడు? దీని నుంచి కుడికి కానీ ఎడమ కానీ వెళ్ళొద్దు. మోసే ఏం బోధించాడో అదే బోధించు. నీ సొంత జ్ఞానం పెట్టొద్దు. మోసే ఏం చెప్పాడు అదే బోధించు. ఈరోజు మనం మోసే ఏం చెప్పాడు? పరిశుద్ధాత్మ అదే బోధిస్తుంది. 5 రకాల పరిచర్యలో ఉన్న వాళ్ళు అదే బోధిస్తారు. ఎందుకంటే మోసే వర్తమానంలో ఉండే బోధించాలి. మోసే వర్తమానంలో కుడికి కానీ ఎడమకి కానీ వెళ్ళకూడదు. ఆ సమయంలో వస్తుంది స్త్రీ. ఈమె వేశ్య కుటుంబంలోంచి వస్తున్నది. కానీ ఈమెకి వేశ్య వృత్తి చేయాలని లేదు, కానీ వేశ్యల కుటుంబంలో ఉన్నది. ఆ వృత్తిలోకి బలవంతంగా ఆమె పంపించబడింది. కానీ నిజంగా ఆమె హృదయంలో అది చేయాలని లేదు. కానీ ఈరోజు ఈ రాహాబు, ఈమె కూడా ఆ వేశ్యల ఇంట్లో. ఏంటి ఆ వేశ్యలు? బాప్టిస్ట్ వేశ్య, పెంతెకోస్తు వేశ్య, లూథరన్ వేశ్య, సిఎస్ఐ వేశ్య, ఈ సంస్థలన్నీ ఏంటి? వేశ్యలు. మరి మహావేశ్య ఎవరు? ప్రకటన 17లో మహావేశ్య.
అదే రోమన్ క్యాథలిక్ అయి ఉన్నది. అయితే ఇప్పుడు ఈమె ఎక్కడున్నది? వేశ్యల ఇంట్లో ఉన్నది. మనం ఎక్కడున్నాం? సంఘ శాఖల్లో, లాడ్జెస్లో ఉన్నాం. ప్రవక్త ఏమన్నాడు? లాడ్జెస్ అని బోధించాడు ఆయన. విడిది గదులు అని చెప్పాడు ఆయన. రోమన్ క్యాథలిక్ మహావేశ అని చెప్పాడు ఆయన. మన ప్రవక్త చెప్పినప్పుడు మనకెందుకు భయం? అది ఏలియా వర్తమానం. అది ఏలియా పలికాడు, మనం పలకాల్సిందే. కానీ వేశ్యల కుటుంబంలో ఉన్న ఆమె దగ్గరికి యెహోషువ ఇద్దరిని ఆ దేశాన్ని పంపించినప్పుడు ఆమె ఇల్లు ఎక్కడుందో తెలుసా? ఒక గోడ పైన ఎత్తైన స్థలంలో ఉన్నది. ఆమె ఎక్కడున్నది? ఎరుకోలో ఉన్నది. ఒకప్పుడు నువ్వెక్కడున్నావు? ఎరుకోలో. సంఘ శాఖల్లో ఉన్నావు, లోకంలో ఉన్నావు. నువ్వు లోకం ఏంటి? ఎరుకో అయి ఉన్నది. అది రోజు ఆమె రాక్ అండ్ రోల్ సంగీతం వింటా ఉన్నది. ఎరుకోలో ఏముంటుంది? రాక్ అండ్ రోల్ సంగీతం. ఎరుకోలో ఏముంటుంది? ఎరుకోలో వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా అసభ్యకరంగా ఉంటుంది. ఎరుకోలో కటింగులు చూస్తున్నట్లయితే ఈ కటింగులు ఈ పక్కంతా చెక్కించేయటం, మధ్యలో ఉంచడం, రంగు టీషర్ట్స్, ఆ టీషర్ట్స్ పైన ఐ లవ్ యూ, అబ్యూజ్ లాంగ్వేజ్, వాళ్ళు వేసుకునే ప్యాంట్లు చిరిగిపోయిన ప్యాంట్లు. అక్కడ ఉన్న స్త్రీలు, ఎరుకోలు ఉన్న స్త్రీలు అర్ధనగ్నంగా తిరుగుతూ ఉన్నారు. అలాంటి సమాజం మధ్యలో ఈ స్త్రీ ఉన్నది. అందరు ఇక్కడే ఉన్నారా? అలాంటి సమాజం మధ్యలో ఈ స్త్రీ ఉన్నది. కానీ మీకు హృదయంలో ఏదో దేవుడు ఒకడు పెట్టాడు. ఆమె ఉదయం లేచి కిటికీ తలుపులు తెలిసినప్పుడు నది అవతల ఒక దేశం కనిపిస్తూ ఉన్నది. ఆ దేశానికి రాజు ఎవరో తెలుసా? యెహోవా. ఆ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడని, అతని పేరు మోషే అని ఈమెకి ఆల్రెడీ ఉన్న లోపల. అక్కడ గొర్రెపిల్ల రక్తం ఉన్నది. గొర్రెపిల్లను వధించాడు వాళ్ళు. దేవుడు నమ్మడు మమ్మల్ని కాక. గొర్రెపిల్ల రక్తం ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉందండి. హల్లెలూయా. వాక్యం వినేసింది అనుకోవద్దు. గొర్రెపిల్ల యొక్క రక్తం నీకు ఆనవాళ్ళుగా ఉండు. ఇజ్రాయెల్ యొక్క వధించబడిన గొర్రెపిల్ల యెహోవాకు కావలసిన ఆనవాళ్ళుగా ఉన్నది. అది రక్తముగా ఉండవలసి ఉన్నది. దేవుడు ఒక సూచన ఆనవాళ్ళు ఇజ్రాయెల్కి ఇచ్చాను. మరొక ఆనవాళ్ళు అక్కడ పనిచేయదు. అది అంగీకరించబడదు. ప్రపంచమునకు అది పూర్తి బుద్ధిహీనతగా ఉన్నది. ప్రపంచానికి బుద్ధిహీనంగా ఉన్నది. ఏంటి? గొర్రెపిల్ల రక్తమా? గొర్రెపిల్లను వధించి ఆ రక్తమును ద్వారబంధముల మీద పూయాలి. ఎంత అసహ్యమైన కార్యం అది. ప్రపంచానికి బుద్ధిహీనంగా ఉంది. అయితే దేవునికి అదొక్కటే మార్గం. దేవుని కడుగు ఉన్న మార్గం ఏంటంటే గొర్రెపిల్ల రక్తమే. ఆ రక్తాన్ని చూసినప్పుడే దాటుకుని వెళ్తాడు ఆయన. ఇప్పుడు ఆ రక్తపు గురుతో ఒక ఆనవాళ్ళు ఎంత ప్రాముఖ్యమైనదో తెలుసా? ఈ ఆనవాళ్ళు ఎప్పుడొచ్చిందో తెలుసా? సాయంకాల సమయంలో. గొర్రెపిల్ల ఎప్పుడు వధించబడింది తెలుసా? సాయంకాల సమయంలో ఆ రక్తం పూయబడింది. మరి మనం ఎక్కడున్నాం ఇప్పుడు? పగలు కాదు, రాత్రి కాదు, సాయంకాల సమయంలో వెలుగు కలుగును. జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో చెప్తున్నట్లుగా. మరి ఇప్పుడు సాయంకాల సమయంలో మనం ఉన్నాం. ఖచ్చితంగా గురితో ఇప్పుడు ఉండాలి. అందరు ఇక్కడే ఉన్నారా? దేవుని నామమున మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైన పాయింట్స్ ప్రవక్త చెప్పాడు. ఆరాధించు విశ్వాసి ఆనవాళ్ళ ద్వారా తన బలితో గుర్తించబడుచున్నాడు. ఈ చిన్న ఉదాహరణ వాక్యంతో నిల్చుండకు నేను ఇష్టపడటం లేదు. విశ్వాసి తన బలి ద్వారా గుర్తించబడుచున్నాడు. విశ్వాసి ఇప్పుడు బలి ద్వారానే గుర్తించబడుచున్నాడు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. వింటున్నారా? ఇప్పుడు ఆమె చూస్తుంది, ఆ దేశాన్ని చూస్తున్నది. ఆ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ దేశంలో ప్రవక్త మాత్రమే కాదు, ప్రవక్త అగ్నిస్తంభం ఉన్నది.
ప్రవక్తతో మేఘస్తంభం ఉన్నది, వాళ్ళకి గొర్రె పిల్ల ఉన్నది. దేవుడు వాళ్ళ పక్షంగా ఉండి దేవుడే నడిపిస్తూ ఉన్నాడు. రాత్రి వేళ అగ్నిస్తంభం, పగల మేఘస్తంభంలో ఆ ప్రజలు నడిపిస్తూ ఉన్నాడు. కానీ ఈమె ఎక్కడ ఉందంటే ఎరుకోలో ఉన్నది. చూస్తుంది ఆ దేశాన్ని ఒక జాతీయ గీతం ఉన్నది. వాళ్ళందరూ ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ పాడుతూ ఉన్నారు. కానీ ఎరుకోలో చూస్తే రాక్ అండ్ రోల్ సంగీతం, పిచ్చి పిచ్చి పాటలన్నీ వింటూ ఉన్నారు, పిచ్చి పిచ్చి పాటలు పాడుతూ ఉన్నారు. ఇక్కడ ఎరుకోలో రాక్ అండ్ రోల్ డ్యాన్సులు, విందు పార్టీలు, ఇవి చూసి విసిగిపోయింది ఈమె. కానీ ఉదయం లేచి ఆ దేశాన్ని చూస్తూ ఉన్నది. కానీ ఈమె యొద్దకి మరి వేస్ట్ అంటే వీటిలో వస్తూ ఉంటారు. ఆమెతో ఆనందం పొందడానికి వీటిలో వస్తున్నారు, ప్రతిరోజు వస్తున్నారు. కానీ ఆ వీటి వల్ల ఆనందం లేదు ఈమెకి. ఎవరు సాటిస్ఫై చేయలేకపోతూ ఉన్నారు. అయితే లూథర్ వచ్చాడు, నో సాటిస్ఫాక్షన్. వెస్లీ వచ్చాడు, నో సాటిస్ఫాక్షన్. హల్లెలూయా. ఏది సాటిస్ఫై చేయలేకపోతుంది. కానీ లోపల ఒక ఆశ ఉన్నది. ఉదయం లేచి ఆ దేశాన్ని చూస్తూ ఉన్నది. ఆ దేశానికి ఏదో ప్రత్యేకత ఉన్నది. ఈమె లోపల ఆశ కలిగి ఉన్నది. కానీ ఈమె ఏ వేషవృత్తిలో ఉన్నది, గందరగోళంలో ఉన్నది. అక్కడ ఉదయం లేస్తే పిచ్చి పిచ్చి సంగీతం, ఆ టీవీలో వచ్చే కార్యక్రమాలు. కానీ ఆ దేశంలో ఒక టీవీ కూడా లేదు. వాళ్ళు ఉదయం లేచి పియానో వాయిస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో పియానోలో ఉన్నాయి, సంగీత ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం పాడతారు? ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఉదయమే లేచి పాడుతూ ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. కానీ ఎరుకోలో ఏమున్నది ఇక్కడ? ఈమె సాటిస్ఫాక్షన్ లేదు. కానీ ఈమె దగ్గరికి ఇద్దరు వచ్చారు, వేగల వారు వచ్చారు. అక్కడ ఎరుకో రాజు అప్పటికే ఈ రాహాబ్ అనే ఇంటికి ఈ యొక్క వేగల వారు వచ్చారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే పంపించాడు. కానీ ఎప్పుడైతే వీళ్ళిద్దరు వచ్చారో, టేప్ బాయ్స్ వచ్చారు ఈమె దగ్గరికి టేప్ బాయ్స్ వచ్చినప్పుడు రాహాబుతో మాట్లాడుతూ ఉన్నారు. ఆమె ఎక్కడ దాచిపెట్టిందంటే జమ్ములు దాచిపెట్టిందా, ఆ వేగుల వారిని దాచిపెట్టింది. ఎందుకంటే విశ్వాసం అనేది క్రియల ద్వారా వ్యక్తపరచబడింది. రాహాబ్ అనే వేష విశ్వాసము క్రియల ద్వారా వ్యక్తపరచబడింది. ఎందుకంటే ఆ వేగుల వారిని దాచిపెట్టింది కాబట్టి. ఆ క్రియ చేయడం వలన రాహాబు కుటుంబము మొత్తం రక్షించబడింది. హల్లెలూయా. మొత్తము ఆ కుటుంబం రక్తం మీదకి వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఆమె దాచిపెట్టింది. ఆ టేప్ బాయ్ చెప్తా ఉన్నారు ఆ వర్తమానం. నేను ఆల్రెడీ మీ వర్తమానాలు చదివి ఉన్నాను. రాహాబ్ ఆల్రెడీ మీ వర్తమానాలు చదివి ఉన్నాను నేను. దేవుడు అరణ్యంలో ఎర్ర సముద్రాన్ని చీల్చడం, మోసేని మర్రపెట్టనేల పలుకమన్న వర్తమానం నేను ఆల్రెడీ చదివాను దాన్ని. హల్లెలూయా. అక్కడ అగ్నిస్తంభం, మేఘస్తంభం కదలాడటం, ఆ వర్తమానాలు చదివాను, నా దగ్గర ఉన్నాయి. ఆనవాళ్ళు అనే వర్తమానం చదివాను ఆల్రెడీ. హల్లెలూయా. ఆయన వాళ్ళతో చెప్తా ఉంది వేగల వార్త, ఈ వర్తమానాలు అన్నీ నేను కలిగి ఉన్నాను, ఆల్రెడీ చదివాను. హల్లెలూయా. ఈమె వర్తమానం కలిగి ఉంది కాబట్టి దాచిపెట్టింది, వేరొక మార్గంలో పంపించి వేసింది. దేవుడు నామన మమ్మీ కలని కాక. అందుకే మీ ఆమె నిజంగా చదివిందంటారా? రాహాబ్, RAHAB, రాహాబ్. వింటున్నారా? ర్యాప్చర్ ఆఫ్టర్ హీరింగ్, ఆఫ్టర్ RAHAB. దేవుడు నామన మమ్మీ కలని కాక. ఆమె ర్యాప్చరింగ్ ఫెయిత్ కలిగి ఉన్నది. అర్థమవుతుందా? హల్లెలూయా.
ఆమె ర్యాప్చరింగ్ ఫెయిత్ కలిగి ఉన్నది. ఆమె చూడండి, రాహాబ్ రిడెంప్షన్ ఆఫ్టర్ హీరింగ్ అండ్ బిలీవ్. ఆమె విన్న తర్వాత, విమోచన కోసం విన్న తర్వాత విశ్వసించింది. అలాగే ర్యాప్చర్ ఆఫ్టర్ హీరింగ్ అండ్ బిలీవ్. రాహాబ్ అంటే ఆమె విన్నది. ఎవరి కోసం విన్నది ఆమె? 2వ అధ్యాయంలో ఇలా చెప్తా ఉన్నది, 19వ వచనం. 9వ వచనం చూడండి, యెహోవా ఈ దేశముని మీకు ఇచ్చి ఉన్నాడని ఉందా? 8వ వచనం చూడండి, ఆ వేగులు వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లనెను, వారితో మాట్లాడుతూ ఉన్నది, యెహోవా ఈ దేశంని మీకు ఇచ్చున్నాడని, మీ వలన మాకు భయం పుట్టిననియు, మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడని నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రం నీరుని ఎలాగ ఆరిపోజేసారో, యోర్దాను తీరంలో ఉన్న అమోరీలు 2 రాజుల సీహోను ఓగును మీరు ఏమి చేసిద్దరో అనగా మీరు వారికి ఎలాగ నిర్మూలన చేశారో ఆ సంగతి మేము వింటిమి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. ఆల్రెడీ వర్తమానాలన్నీ విన్నదామె. ఎర్ర సముద్రం పాయలవ్వడం, మర్రెపెట్ట నెల పలుకము, ఆ గొర్రెపిల్ల ఆనవాలు టోకన్ అనే మెసేజ్. హల్లెలూయా. అగ్నిస్తంభం, మేఘస్తంభం ద్వారా ప్రవక్తను రుజువుపరచుట, అరణ్యములో ఆ యొక్క మందిరం కట్టబడుట. హల్లెలూయా. ఈ మెసేజ్ అన్నీ విన్నది. విన్నప్పుడు గుండెలు చెదిరిపోయాయి. మీ దేవుడే నిజమైన దేవుడు, మీ దేవుడే విమోచించగల దేవుడు. మీ వర్తమానమే ఎత్తబాటులోకి తీసుకెళ్ళేది. ఎందుకంటే ప్రవక్త వర్తమానమే నీకు ఎత్తబడే విశ్వాసం ఇచ్చేది. ఎత్తబడే విశ్వాసం ఎక్కడున్నది? ఈ కాలపు వర్తమానంలో ఉన్నది, ఈ గడియ వర్తమానంలో ఉన్నది. ఆల్రెడీ మేము విన్నాం దాన్ని. దేవుడు నామాన్ని మహిమగలను గాక. ప్రవక్త చెప్పిన పాయింట్స్ వింటారా? ప్రవక్త అంటా ఉన్నాడు, ఆనవల్లనే వర్తమానం చదవండి, చాలా పాయింట్స్ ఉన్నాయి ఇందులో. రెండు 242 పారాగ్రాఫ్, ఆనవాళ్ళు 1960. దీన్ని ఇయర్ వేయలేదు ఇక్కడ. సెప్టెంబర్ 29 అంటే 2 times చాలాసార్లు బోధించాడు ప్రవక్త. ఆనవల్లనే వర్తమానాన్ని చాలా మెనీ టైమ్స్ ఆయన బోధించాడు. 242 పారాగ్రాఫ్లో ఇలా ఉంటున్నాడు ప్రవక్త, ఓ ప్రజలారా, భూమిపై ఈనాడు ఈ కార్యములు మనం చూచుచున్నప్పుడు ఇవి చివరి గడియగా ఉన్నది. ఎంత త్వరగా నువ్వు ఆనవాళ్ళు పొందగలవో అంత త్వరగా పొందుము, లేక ఆనవాళ్ళు ప్రవేశించుము, త్వరగా ప్రవేశించుము. మనం ఆ చివరి గొప్ప సూచన చూస్తూ ఉండగా కాలము సమాప్తమైనది. ఇలా మనల్ని హెచ్చరించున్నది కాలము సమీపమై ఉన్నది. 244 పారాగ్రాఫ్, ఏ దుష్ట తలంపు కానీ దుష్టిని కానీ మీ తలంపులకు తేవద్దు, దాన్ని త్రోసివేయము. అది తలంపులకు తట్టిన ఎడల దాన్ని తీసివేయము, కేవలం దాంతో మాట్లాడము, నీ ఆనవాళ్ళు చూపుము. అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళము, నేను ఆ రక్తము క్రింద ఉన్నాను. ఈరోజు నువ్వు చూపించాల్సింది ఏంటో తెలిసి ఆనవాళ్ళను. అందరు ఇక్కడే ఉన్నారా? ఒకసారి అందరు హల్లెలూయా చెప్పండి. నువ్వు ఆనవాళ్ళ కింద ఉన్నావు. నువ్వు ఈరోజు దుష్టుడికి చూపించాల్సింది ఏంటో తెలుసా? రక్తబూరితుడు. అందుకే నువ్వు లేచిన వెంటనే ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? యేసుక్రీస్తు రక్తం క్రిందికి. ప్రతిరోజు యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించాలి. నువ్వు అనుకోవచ్చు, నేను ఎప్పుడో రక్షించబడ్డాను, యేసుక్రీస్తు రక్తం ఎప్పుడో క్షమించలేదు. లేదు, ప్రతిరోజు ఆశ్రయించాలి. ప్రతిరోజు ఆ రక్తం క్రిందికి వెళ్ళాలి. నువ్వు ఆ రక్తాన్ని ఆశ్రయించాలి. ఆ రక్తం క్రిందనే విమోచన ఉన్నది. ప్రవక్త అన్నట్టు జ్ఞాపకించుకొని, ఎందరో స్త్రీలు రాత్రులందు వెళ్ళుచు బ్రహ్మం బలిపీఠంపై తడుచున్నారు. హే గట్టి లిల్లీ వెలుపలికి రమ్ము, ఈ రాత్రి మనకు ఒక గొప్ప కూడుకున్నది అని పిలుతారు. ఓ, నేను రక్తం క్రింద ఉన్నాను, నేను ఆనవాళ్ళ కింద ఉన్నాను. ఇక్కడ ఉండవలసి ఉన్నది నన్ను చేసిన వానికి నా ప్రేమ మరణం ఈ రాత్రి ఈ దేశమందు ఉన్నది. హల్లెలూయా. ఆ రక్తపు గురుతును చూస్తున్నప్పుడు దేవుడు దాటుకుని వెళ్ళిపోతాడు. అది ఎప్పుడు వచ్చింది? సాయంకాల సమయంలో.
మరి ఇప్పుడు నువ్వెక్కడ ఉండాలి? పరిశుద్ధాత్మ గురిత కింద. పరిశుద్ధాత్మ గురిత కింద ఉన్నప్పుడు, లాస్ట్లో ఉన్న వాళ్ళు వింటలేదు చాలా జాగ్రత్తగా. పరిశుద్ధాత్మ గురిత కింద ఉన్నప్పుడు ఆ రక్తం నేను దాటుకుని వెళ్తున్నప్పుడు, ఎందుకంటే దేవుడు చూసేది రక్తం. దేవుడు దేన్ని చూడగానే రక్తాన్ని చూస్తాడు. ఆ గురితను ఎప్పుడైతే చూశాడో దాటుకుని వెళ్ళిపోతాడు ఆయన. ఈరోజు నువ్వు చూపించాల్సింది ఏంటో తెలుసా? గురుతులు. వెళ్ళిపోయే సమయంలో మనం ఉన్నాము. ఇప్పుడు రాహాబు ఎక్కడున్నది? వెళ్ళిపోయే సమయంలో, వాగ్దాన దేశం వెళ్ళిపోయే సమయంలో రాహాబు వచ్చింది. ఇప్పుడు రాహాబు ఏం కలిగి ఉన్నది? ఆ సాయంకాల సమయంలో గురుతు. ఇప్పుడు ఆ వేగుల వారితో చెప్తా ఉన్నది, ఇదిగో మరి దేవుడు ఈ దేశాన్ని నాశనం చేసినప్పుడు ఈ ఎరుకో నాశనం కాబోతుంది. ఎవరు చెప్పారు ఎరుకో నాశనం అవుతుందని? ఎరుకో నాశనం అవుతుందని రాహాబుకి ఎవరు చెప్పారు? వర్తమానం విన్నదామే. మోసే వర్తమానం విన్నది. ఈ కాలపు వర్తమానం విన్నదామే. ఈ ఎరుకో నాశనం కాబోతున్నది. నాశనం చేసేటప్పుడు నాకు ఒక గుర్తు కావాలి మీ దగ్గర నుంచి. నా కుటుంబాన్ని అంతా గురి కింద తీసుకొస్తా. ఈరోజు నీ పిల్లల్ని, ఈరోజు నీ కుటుంబంలో ఎవరైనా రక్షించబడకపోతే కనుక ఆ గురుతుని అప్లై చేయండి. నీ కుమారుడు ఇంకా మారమనసు పొందలేదా? గురుతు కింద పెట్టు. నీ కుమార్తె ఇంకా మారమనసు పొందలేదా? గురుతు కింద పెట్టు. దేవుడు ఆ గురుతుని చూస్తాడు. కానీ చాలామంది మనం చేయట్లేదు. ఏం తెలిసి గురుతు కింద పెట్టట్లేదు. ప్రతిరోజు గురుతుని అప్లై చేస్తూ ఉండు. ప్రతిరోజు ఆ గురుతుని అప్లై చేస్తూ ఉండు. కుటుంబం పైన అప్లై చేస్తూ ఉండు. దేవుడు ఏదో ఒక రోజు కార్యం జరిగిస్తాడు ఆయన. ఆమె గురుతు అడుగుతూ ఉన్నది. ఈ ఎరుకో నాశనం అయిపోతుంది. తెలుసు నాకు. యెహోషువ వస్తాడు. యెహోషువ వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన? ఒక పక్క తీర్పులు, ఒక పక్క తీర్పులు, ఒక పక్క కృప. నమ్మని వాళ్ళకి కృప, నమ్మని వాళ్ళకి తీర్పు. న్యాయాధిపతిగా దిగి వచ్చాడు ఆయన. ఒక పక్క విమోచన జరుగుతూ ఉన్నది, ఒక పక్క తీర్పులు జరుగుతూ ఉన్నాయి. రాహాబుకి తెలుసు బలిష్ఠుడైన దూత వచ్చాడని, యెహోషువ వచ్చాడని. ఈ ఎరుకో నాశనం అయిపోతుంది. నేను చూడగలుగుతున్నాను. ఈ ఎరుకో నాశనం అయిపోవడానికి సిద్ధంగా ఉన్నది. రాహాబు చెప్తా ఉన్నది, ఈ భూకంపాలు ఏంటో తెలుసా? ఈ భూకంపాలు ఎందుకు వస్తాయో తెలుసా? ఈ ఎరుకో నాశనం కాబోతా ఉన్నది. దేవుడు నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్టాక్ ఎక్స్చేంజ్లు పడిపోతూ ఉన్నాయి. రాహాబుకు తెలుసు ఏంటి స్టాక్ మార్కెట్ రోజు రోజు పడిపోతూ ఉన్నది. ఎరుకో నాశనం అయిపోవడం రెడీగా ఉన్నది. ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం, ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోతూ ఉన్నది. కాబట్టి నాకు గుర్తు కావాలి, నాకు ఆనవాళ్ళు కావాలి. ఇప్పుడు ఆ యెహోషువ యెరికో పైకి వచ్చినప్పుడు నాకు ఆనవాళ్ళు కావాలి ఇప్పుడు. అందుకే చివరి దినాల్లో ఉన్నాం మనం. లాస్ట్ ఇయర్ ఇన్ ద లాస్ట్ డేస్లో ఉన్నాం. చివరి దినాల్లో మనం ఉన్నాం. రాహాబుకి అర్థమైపోయింది యెరికో నాశనం అయిపోతుంది. స్టాక్ ఎక్స్చేంజ్లు పడిపోతూ ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక మంది పడిపోతూ ఉన్నది. ప్రపంచమంతా ఐక్యమవుతా ఉన్నది. రాజులు కలుస్తూ ఉన్నారు. మతాలు కలుస్తూ ఉన్నాయి. ఒక పక్క భూకంపాలు, ఒక పక్క కరువు. కొన్ని దేశాల్లో అయితే తినలేదని తెలుసా మీకు? ఏ పూటకి రోజుకు ఒక్క పూట తింటా ఉన్నారు. కనీసం ఒక్క పూట కూడా ఆహారం లేదని తెలుసా? ప్రపంచమంతా ఆర్థిక మంది తెలుసా? కానీ ఈరోజు 2 పూటలు నిన్ను పోషిస్తున్నాడు. అంటే సురక్షితమైన స్థలంలో నువ్వు ఉన్నావంటే తెలుసా? ప్రపంచమంతా అభద్రత భావంలో ఉన్నదని, ఎప్పుడు ఏ భూకంపం వస్తుందో భయపడుతున్నారని తెలుసా మీకు? శాస్త్రవేత్తలే చెప్తున్నారు.
శాస్త్రవేత్తల కంటే ముందే మన మోసే చెప్పాడు. రాహాబు విన్నది. వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్, చివరి దినాల్లో ఉన్నాం మేము. ఆ వేగుల వారితో చెప్తా ఉన్నది, ఇదిగో స్టాక్ మార్కెట్ పడిపోతూ ఉన్నది, ప్రపంచంలో ఆహారం లేదు, కానీ దేవుడు మీతో ఉన్నాడు. దేవుడు మోసే నడిపించిన దేవుడే ఇప్పుడు యెహోషువను నడిపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ యెహోషువకు సాదృశ్యం. హల్లెలూయా. నేను విన్నాను మీ వర్తమానాలు, మీ దేవుడి సహజాతీతమైన దేవుడు. అందరు ఇక్కడే ఉన్నారా? మీ దేవుడు సహజాతీతమైన దేవుడు. ఆయన సహజానికి అతీతంగా చేస్తాడు. ఆయన ఏదైనా చేయగలడు ఆయన. కానీ ఈ ఎరుకో నాశనం అయిపోయే ముందు నాకు ఒక ఆనవాళ్ళు ఇస్తారా? నాకు ఒక గురి తీస్తారా? ఆమె అప్పటికప్పుడు వెళ్ళి ఆ ఎర్రని తొగరపు దారం తీసుకుని వచ్చింది. దాని మీద కట్టి వాళ్ళతో ప్రమాణం చేయించుకుని వాళ్ళని పంపించేసింది. అది వేలాడుతూ ఉన్నది గోడ పైన. మిగతా కుటుంబాల పైన గుర్తు లేదు, మిగతా ఇంట్ల పైన గుర్తు లేదు. అక్కడ ఓన్లీ రాహాబు వేసే ఇంటి పైన ఆ గుర్తు వేలాడుతూ ఉన్నది. ఆమె ఆ గుర్తు కలిగి ఉన్నది. రోజు ఆ గుర్తుని అప్లై చేస్తూ ఉన్నది, వాళ్ళ కుటుంబం అంతా రక్షించబడాలని. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు రాహాబు వేసి ఎక్కడున్నది? సేమ్ అదే గుర్తు కింద సాయంకాల సమయంలో ఆ గుర్తు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ బాప్తీసం. కానీ ఎత్తబడే ముందు రీఫిల్లింగ్. హల్లెలూయా. ఎత్తబడే ముందు రీఫిల్లింగ్ వస్తూ ఉన్నది. ఎందుకు? అదే పరిశుద్ధాత్మ నిన్ను అభిషేకించబడబోతా ఉన్నది, అభిషేకిస్తూ ఉన్నది. ఎందుకంటే ఏ పరిశుద్ధాత్మ అయితే పొందుకున్నావో, వాక్యం తెరవబడటం, ఆ యొక్క మూయబడిన వాక్యం తెరవబడటం, నువ్వే అభిషేకం అయితే పొందుకున్నావో, మరలా దేవుడు ఎత్తబడే ముందు రీఫిల్లింగ్ పంపించబోతా ఉన్నాడు. ఆ రీఫిల్లింగ్ పంపించబడినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఈ పరిమాణాలు దాటుకుని మరలా నిన్ను నింపబోతా ఉన్నాడు. ఈ పరిమాణాలు దాటుకుని 7వ పరిమాణంలో వెళ్ళిపోవడానికి దేవుడు నిన్ను అభిషేకించబోతా ఉన్నాడు. ఆమెకు అర్థమైపోయింది. అందరు ఇక్కడే ఉన్నారా? ఆమెను చెప్పగలరా? హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. బెస్ట్ పార్ట్ ఇక్కడ ఉన్నది. 2వ అధ్యాయం 12వ వచనం. నేను మీకు ఉపకారం చేసి తిని గనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆడవాళ్ళు ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్లను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయడని. అందుకు ఆ మనుషులు ఆమెతో, నువ్వు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండాట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదము. యెహోవా ఈ దేశమును మాకు ఇచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారం చేసేదమని. ఆ ఇల్లు పట్టణ ప్రాకారం మీద ఉండెను. ఆమె ప్రాకారం మీద నివసించింది కనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆమె మిమ్మల్ని తరమబోయిన వారు మీకు ఎదురుగా వచ్చిదరేమో, మీరు కొండలకు వెళ్ళి తరమబోయిన వారిని తిరిగి వచ్చే వరకు 3 దినములు అక్కడ దాగి ఉండి తర్వాత మీ త్రోవను వెళ్ళుడని ఆమెతో అనగా, ఆ మనుషులు ఆమె తిట్లని, ఇదిగో మేము ఈ దేశమును వచ్చేవారము కనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణ విషయమై మేము నిర్దోషులమగినట్లు నీవు మమ్మల్ని దింపని ఈ కిటికీకి ఈ ఎర్రని దారము కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారములో నుండి వెలుపలికి వచ్చేవాడు తన ప్రాణం తానే ఉత్తరవాది, మేము నిర్దోషులమగుదము. ఈమె వేసే కాబట్టి చాలా తెలివైంది. వాళ్ళని ఎలా పంపించాలో పంపించేసింది. ఎరుకో రాజు పంపించాడు. ఇప్పుడు ఇదిగో అంత్యకాల వర్తమానం బోధకులు వచ్చారంట. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది.
వాళ్ళు నీ ఇంటికే వచ్చారని మాకు తెలిసింది. వాళ్ళు వస్తే మేము కోటాలు పెట్టినాము. అర్థమైందా? వాళ్ళు వస్తే ఇక్కడ సువార్త ప్రకటించనివ్వం. మొత్తం వీళ్ళంతా వెతికారు, ఎక్కడా లేరు. మంచం కింద వెతికారు, ఎక్కడా లేరు. అప్పటికే పంపించేసింది. ఈమె చాలా తెలివైంది. ఈమె అప్పటికే వెళ్ళిపోయారు. ఆ గురుతు వేలాడుతూ ఉన్నది అక్కడ. హల్లెలూయా. ఈమెకి తెలుసు ఎరుకో నాశనం కాబోతున్నదని. ఉదయమే లేచి రాక్ అండ్ రోల్ సంగీతం వినలేకపోతుంది. ఈమెకి ఓన్లీ బిలీవ్ అంటే ఇష్టం. అగ్నిస్తంభం మేఘస్తంభం అంటే ఇష్టం. ప్రవక్త వర్తమానం అంటే ఇష్టం. ఈమె వినలేకపోతున్నారు. రాక్ అండ్ రోల్ చూసి చూసి బోరు కొట్టేసింది. ఈ అర్ధనగ్నంగా ఉన్న స్త్రీలను చూసి, ఈ యొక్క మనుషులు చూసి. కానీ ఎరుకోని వేగులు చూడటానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళు చక్కటి డ్రెస్ వేసుకుని వచ్చారు. వాళ్ళు మంచి డ్రెస్, మంచి కటింగ్ వేయించుకుని వచ్చారు. ఎందుకు? వాళ్ళు దేవుని పిల్లలు కాబట్టి. యెహోషువ పంపించాడు వాళ్ళని. అర్థమవుతుందా? ఈమె ఆశ అంతా కూడా నది అవతల ఉన్న దేశం. ఈమెకి అర్థమైపోయింది ఎరుకో నాశనం కాబోతున్నదని. పరిస్థితుల వైపు చూస్తూ ఉన్నది. అన్నీ అర్థమవుతూ ఉన్నాయి ఈమెకి. కానీ ఆ గురుతుని అప్లై చేసింది అక్కడ. ఆ గురుతుని కలిగి ఉన్నది ఆమె. ఈ మిల్లు ఎక్కడ ఉన్నదంటే పెద్ద గోడ పైన ఉన్నది, ఎత్తైన స్థలంలో ఉన్నది. యెహోషువ వచ్చాడు, దాన్ని స్వాధీనపరుచుకోవడానికి వచ్చాడు. అప్పటికే సీహోను రాజును, అలాగే ఓగును, మొదటి ఈడుపు, రెండవ ఈడుపు అయిపోయింది. ఇప్పుడు ఎరుకో మూడవ ఈడుపు. వచ్చాడు యెహోషువ. దేవుని నామమున మహిమ కలుగును గాక. వాక్యంలో ఆనందం ఉన్నది. దేవుని నామమున మహిమ కలుగును గాక. వాక్యం ఎప్పుడు చదివినా ఆనందమే. దేవుని నామమున మహిమ కలుగును గాక. 23వ వచనం. ఆ ఇద్దరు మనుషులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూను కుమారుడైన యెహోషువ యొద్దకు వచ్చి తమకు సంభవించిందంతా అతనితో వివరించి చెప్పరి. మరి వారు, ఈ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయము చేత దేశ నివాసులందరికీ ధైర్యము చెడి ఉన్నదని యెహోషువతోను అనిరి. యెహోషువ వేకువనే లేచినప్పుడు అతడు ఇజ్రాయేల్ అందరూ సిత్తీము నుండి బయలుదేరి యోర్దానికి వచ్చి దాన్ని దాటక మునుపు అక్కడ నిలిచిరి. యెహోషువ ఎప్పుడు లేచాడు? వేకువనే లేచాడు. మనం వేకువనే లేచి ఏం చేయాలి? మీరే చెప్పండి. వేకువన లేచి మన దేవుడికి ప్రార్థించాలి. 3 దినములు అయిన తర్వాత నాయకులు పాలెంలో తిరిగి జనులకు ఇలాగా ఆజ్ఞాపించారు. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసము యాజకులను లేవీలు మోసుకుని పోవడం చూసినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. హల్లెలూయా. ఇప్పుడు తీసుకొస్తా ఉన్నాడు. ఇక్కడ 6వ అధ్యాయంకి వచ్చేసరికి 6వ అధ్యాయం 12వ వచనం. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసం ఎత్తుకుని మోసిరి. 7 యాజకులు పొట్టేళ్ల కొమ్ము బోరలు 7 పట్టుకుని నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచు బోరలు ఊదుచు వచ్చరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగంలో యెహోవా మందసం వెంబడించి వచ్చరి. యాజకులు వెళ్ళుచు బోర్లు ఊదుచు వచ్చిరి. అట్లు 2వ దినం వారు ఒక మారు పట్టణం చుట్టూ తిరిగి పాలెంలకు మరలా వచ్చిరి. 6 దినములు అలాగూ చేయించి వచ్చిరి. 6 దినాలు అలాగూ చేయించు వచ్చిరి. దేవుడు ఏం చెప్పాడంటే, యెహోషువ ఏం చెప్పాడంటే 6వ అధ్యాయం 10వ వచనం. యెహోషువ, మీరు కేకలు వేయడం నేను మీతో చెప్పు దినం వరకు మీరు కేకలు వేయవద్దు, మీ కంఠ ధ్వని వినబడనివ్వద్దు, మీ నోటి నుండి ఏ ధ్వని రావలదు, నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయవలను. జనులకు ఆజ్ఞ ఇచ్చాను. అట్లు యెహోవా మందసమ పట్టణం చుట్టుకుని ఒక మారు దాని చుట్టూ తిరిగిన తర్వాత వారు పాలెంలో వచ్చి రాత్రి పాలెంలో గడిపిరి. ఎప్పుడైతే కేకలు వేయమన్నాడో అప్పుడే వేయాలి. కానీ 15వ వచనం. 7వ దినమున వారు ఉదయమున చీకటిన లేచి 7 మార్ల ప్రకారంగానే పట్టణం చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మార్లు పట్టణం చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బోర్ల ఊదగా యెహోషువ జనులకి ఇలాగా ఆజ్ఞ ఇచ్చాను, కేకల వేయుడి.
యెరికోలో రాహాబు ఉన్నది, పెద్ద ప్రాకారం పైన ఇల్లు ఉన్నది. ఆల్రెడీ యెహోషువ వచ్చాడు. యెరికో గోడలు సామాన్యమైన గోడలు కాదు, అవి రథాలు తిరుగుతాయి దానిపైన. అంత పటిష్టంగా కట్టిన గోడలని యెహోషువ ఏమన్నాడంటే, కేకలేయండి, మీరు అరవండి, యెరికో గోడలు కూలిపోతాయి. యెరికో రాజు అక్కడే కూర్చున్నాడు. ఓ కత్తి లేదు, ఓ డాలు లేదు. వీళ్ళు కేకలేస్తే యెరికో గోడలు కూలిపోతాయా? అసలు ఎలాంటి సిమెంట్ వాడమో తెలుసలకి, ఎలాంటి కట్టడం, ఎలాంటి ఐరన్ వాడమో తెలుసా? ఈ ప్రాకారం మీద రథాలే వెళ్తాయి. వీళ్ళు బుద్ధిహీనులా? యెరికో రోజు నవ్వుతున్నాడు, వీళ్ళు పిచ్చోళ్ళు, వీళ్ళు పరిశుద్ధ దుల్లాండ్ వారు, హోలీ రోలర్స్. వీళ్ళు కేకలేస్తే యెరికో గోడలు కూలిపోవడం ఏంటి? మైండ్కి పని చేయట్లేదు వీళ్ళకి. కానీ దేవుడు అన్నాడు, మీరు కేకలేయండి అన్నాడు, అంతే. ఆ కాలంలో దేవుడి కేకలు ఏముంటే, మరి ఈ కాలంలో లేచి నిలబడి కేకలు వేయండి, రెండు హస్తాలెత్తి కేకలు వేయండి, ఆయన స్తుతించండి. ఏంటి ఆయన స్తుతించడంలో అంత శక్తి ఉన్నదా? ఎస్. కేవలం రెండు హస్తాలెత్తి దేవుణ్ణి స్తుతిస్తే కనుక ఏ రోగం నీ ఎదుట నిలబడదు. నీకు రోగం వస్తే లేచి నిలబడి రెండు హస్తాలు ఎత్తి దేవుని స్తుతించు. స్తుతించడంలో నీ రోగం పోతుంది. ఎందుకంటే నీ యుద్ధంలో జరిగించేవాడు ఆయన ఉన్నాడు. ఈరోజు నీ పక్షంగా యుద్ధం చేయవాడు ఆయన ఉన్నాడు. నీ యుద్ధములు చేయవాడు ఆయన. నమ్మండి నా మాట. అక్కడ యెహోషువ ద్వారా పలికాడు, కేకలు వేయమని చెప్పు. అక్కడ యెరికో రాజు చూస్తూనే ఉన్నాడు, ఏం జరగలే. అసలు యెరికో గోడలు అలా కూలిపోయాయి. రాహాబు చూస్తున్నది. 7 యాజకులు బోర్ల పట్టుకున్నారు. 7 వర్తమానికులు వచ్చారు. బోర ఊదారు అక్కడ. రాహాబు చూస్తా ఉన్నది. 7 బోర్ల పట్టుకున్నారు. యాజకులు ఊదుతా ఉన్నారు. రాహాబు ఇప్పుడు డాన్స్ వేస్తా ఉన్నది. 7 సంఘకాలాల వర్తమానం, 7 ముద్రల వర్తమానం, 7 పాత్రలు, 7 బోర్లు వింటా ఉన్నది. రాహాబుకి ఇప్పుడు వాక్యం తెరవబడింది. 7 యాజకులు బోర్లు ఊదుతా ఉన్నారు. 7 ముద్రలు తెరవబడ్డాయి. వాక్యం తెరవబడింది. ఆమె వింటా ఉన్నది. డాన్స్ వేస్తా ఉన్నది ఇంట్లో. ఎందుకు? నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. హల్లెలూయా! నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. స్టాక్ ఎక్స్చేంజ్లు పడిపోతా ఉన్నాయి. ఆర్థిక మాంద్యంలో ప్రపంచం ఉన్నది. దేశాలు ఐక్యమవుతా ఉన్నాయి, రాజ్యాలు ఐక్యమవుతా ఉన్నాయి, మతాలు ఐక్యమవుతా ఉన్నాయి. ఆనందంగా ఉన్నది ఈమె. నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. ఆ యెరికోలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఆనందం లేదు. రాహాబుకి మాత్రం రోజు వాక్యం వింటా ఉన్నది. రోజు ఆయన ప్రసన్నతలో ఉంటా ఉన్నది. వినుడి వల్ల విశ్వాసం వచ్చేసింది. వినుడి వల్ల విశ్వాసం వచ్చేసింది.
వినటం వల్ల నమ్మింది ఆమె. వాక్యం వినటం వల్ల నమ్మింది. లేచి ఆమె చెప్పగలవు నువ్వు? రాహాబ్ అయితే డాన్స్ చేస్తుంది. ఎందుకు? మనం వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. ఈ దినములో ఏదో ఒక ఉదయమున నేను వెళ్ళిపోబోతా ఉన్నాను. ఎంత సంతోషంగా ఉండి ఉంటుంది ఆమె. మరి ఆమె అంత సంతోషంగా ఉంటే నీ ఛాయ, నీడ, నీ ముంగుర్తు ఆమె అంత సంతోషంగా ఉంటే, ఇప్పుడు ముంగుర్తు కాదు, ఛాయ కాదు, నీడ కాదు, నిజ రూపం. మరి ఈ రాహాబు ఏం చేస్తుంది? వాక్యం వింటా ఉన్నప్పుడు, హల్లెలూయా, ఆ యాజకులు బోర్లు ఊదుతా ఉన్నప్పుడు, ఆ 7 బుద్ధలు పగలు కొడతా ఉన్నప్పుడు, ఆ 7 పాత్రలు వింటా ఉన్నప్పుడు, ఆ 7 సంఘకాలాలు వింటా ఉన్నప్పుడు, ఆ వర్తమానం ఏం చేస్తూ ఉన్నది? ఆమెని యెరికోలో నుండి కొత్త దేశంలోకి తీసుకెళ్ళిపోబోతా ఉన్నది. కానీ యెరికో రాజు చూస్తూ ఉన్నాడు. ఏంటి, ఈ ప్రపంచం నాశనం అయిపోతుందా? అసలే సూపర్ మ్యాన్ వచ్చాడు, ప్రపంచమంతా అభివృద్ధి చెందుతున్నది, ప్రపంచ దేశాల నాయకులు ఐక్యమయ్యారు, రాజులు ఐక్యమయ్యారు, మతాలు ఐక్యమని ప్రపంచం ఎంత నెమ్మదిగా ఉంటే వీళ్ళకేమైంది? ఈ దినముల్లో ఏదో ఒక ఉదయం 6-9 మధ్యలో మేము వెళ్ళిపోతామంటున్నారు. ఆ ఏలియన్స్ మేమే అంటున్నారు. ఈ యెరికో రోజుకి ఏం అర్థం కావట్లే. వీరు నిజంగా పిచ్చోళ్ళే, కన్ఫర్మ్ నిజం పిచ్చోళ్ళు. వెళ్ళు ఏంటి, కేకలు వేస్తే యెరికో గోళ్ళు కూలిపోతాయా? చూస్తూనే ఉండు. 7వ రోజు 6 సార్లు తిరిగారు. 7వసారి గట్టిగా కేకలేశారు. దేవుడు సిద్ధించారు. యెరికోలో భూకంపం. యెరికో గోళ్ళు అలా కూలిపోయాయి. భూకంపం. భూమి షేక్ చేశాడు ఆయన. దేవుడు నామమున మహిమ కలుగును గాక. భూకంపం వచ్చింది అక్కడ. యెరికో గోడలు కూలిపోయాయి అక్కడ. దేవుడు ఏదైనా చేయగలడు. ఆయన ఒక కత్తి పట్టుకోలేదు, ఒక డాలు పట్టుకోలేదు, భూమిని షేక్ చేశాడు ఆయన. మొత్తం నాశనం అయిపోయింది. దేవుడు ఏదైనా చేయగలడు. మరి ఇప్పుడేం చేస్తూ ఉన్నాడు? భూకంపాలు వస్తూ ఉన్నాయి. ఇండియాలో భూకంపాలు వస్తూ ఉన్నాయి. టర్కీలో భూకంపం వచ్చింది. ప్రపంచాన్ని షేక్ చేస్తూ ఉన్నాడు ఆయన. ఈ భూకంపాలు వస్తున్న సమయంలోనే ఈ వధువు ఈ దినములో ఏదో ఒక ఉదయమున ఆమె వెళ్ళిపోబోతా ఉన్నది. నువ్వు రాహాబు అయితే కాలమును చూస్తావు, కాలము సూచనలు ఐక్యపరుస్తావు. చరిత్రలో ఏదైతే జరిగిందో, ఛాయలో ఏదైతే జరిగిందో, ఇప్పుడు నిజ రూపంలో కూడా అదే జరుగుతున్నది. ఇప్పుడు రాహాబుకి అర్థమైపోయింది. వింటా ఉన్నది, విశ్వాసం పొందుకుంటా ఉన్నది. ఆమెకు అర్థమైపోయింది, ఈ దినములో ఏదో ఒక ఉదయమున 6-9 మధ్యలో నేను వెళ్ళిపోబోతా ఉన్నాను. ఈ యెరికో నాశనం అయిపోతూ ఉన్నది. భూకంపాలు వస్తూ ఉన్నాయి, ఆర్థిక మాంద్యాలు వస్తూ ఉన్నాయి. ప్రపంచమంతా ఆ యొక్క మరి రాజులందరూ ఐక్యమవుతూ ఉన్నారు. ఆ సూపర్ మ్యాన్ కూడా వచ్చేస్తూ ఉన్నాడు. యెహోషువ నిలబడ్డాడు అక్కడ. నిలబడినప్పుడు యెహోషువ వెనకాల సల్మాన్, ఆయన చూపు ఆ ఎర్రని దారం పైన పడింది. యెహోషువ చూస్తున్నాడు. ఆ గుర్తు చూసినప్పుడు
ఆ గురుతు చూసినప్పుడు, ఆనవాళ్ళు చూసినప్పుడు, అక్కడ ఆనవాళ్ళ దగ్గర ఎవరు ఉన్నారు? రాహాబు, ఆమె కుటుంబం. మిగతా అన్నీ కూలిపోయాయి. రాహాబు ఇల్లు మాత్రమే అక్కడ ఉన్నది, ఆ ప్రాకారం పైన ఉన్నది. అంటే భూకంపం రాహాబుని ఏం చేయలేదా? భూకంపమే కాదు, అనుభవం కూడా ఏం చేయలేదు. అనుభవం కూడా ఏం చేయలేదు నిన్ను. దేవుడు నామమున మహిమ కలుగును గాక. ఎక్కడ? అండర్ ద బ్లడ్. నువ్వు గురుతు కింద, రక్తం కింద ఉన్నావు. ఏంటి, రక్తంలో అంత శక్తి ఉన్నదా? ఉంది. యేసుక్రీస్తు రక్తంలో అంత శక్తి ఉన్నది. యేసుక్రీస్తు రక్తమే నిన్ను కాపాడగలదు. ప్రపంచం నిన్ను కాపాడలేదు, యేసుక్రీస్తు రక్తం కాపాడుతుంది. భద్రత ఎక్కడున్నది నీకు? యేసుక్రీస్తు రక్తంలో ఉన్నది. ఈరోజు భద్రత నీ ధనంలో లేదు, నీ బంగ్లాలో లేదు, భద్రత ఎక్కడా లేదు. యేసుక్రీస్తు రక్తం. నీతిమంతుడు పరిగెత్తుకుని వెళ్ళి సురక్షితమైన స్థలములో దాక్కుంటాడు. ఆయన నీ ఆశ్రయపురము యేసుక్రీస్తు రక్తం. అందుకే ప్రతిరోజు రక్తం కిందకి రావాలి. సల్మాన్ వచ్చాడు, యూదా నుండి 7వ వాడు, యూదా గోత్రపు సింహం. ఈయన యూదా గోత్రంలో ఉండి వచ్చాడు. ఆయన సల్మాన్ వచ్చాడు. ఆ గురితి చూసిన వెంటనే ఈ గురితికి నాకు ఏదో సంబంధం ఉన్నది. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఎక్కడున్నాం? మన ఎంబ్లం ఏంటి? యూదా గోత్రపు సింహం. 7వ ముద్ర సింబల్ ఏంటి? సింహం. సింహం. ప్రకటన 10లో గర్జిస్తూ వచ్చాడు ఆయన. యూదా గోత్రంలో ఉండి వచ్చాడు ఆయన. ఎవరి కోసం వచ్చాడు ఆయన? ఈ రాహాబు కోసం. ఆ ఎరుకోలో ఉన్న రాహాబు, ఆ నశించిపోయే పట్టణంలో రాహాబు కొరకు సల్మాన్ వచ్చాడు. ఇప్పుడు యూదాకి 3 కుమారులు. తామార్ని వివాహం చేసుకున్నారు వాళ్ళు. మొదటి వాడు చనిపోయాడు, 2వ వాడు చనిపోయాడు, కానీ 3వ వాడు చాలా చిన్నోడు. అప్పుడు యూదా ద్వారా ఆమె గర్భవతి అయింది. లూదర్ ద్వారా అవ్వలేదు, వెస్లీ ద్వారా అవ్వలేదు. పెంతెకోస్తు, ఈ వర్తమానం పెంతెకోస్తు పసిపాలలకి అర్థం కాదు, పెంతెకోస్తు పసిపిల్లలకి అర్థం కాదు ఈ వర్తమానం. ప్రవక్త అనుకున్నాడు, బోధిద్దామని ప్రయత్నించాడు. ఇది పెంతెకోస్తు పిల్లలకి అర్థం కాదు. ఇది ఎవరికి అర్థమవుతుంది? వధువుకి అర్థమవుతుంది. యూదా ఆ మారు వయసంలో ఉన్న తామార్ని మరి గర్భవతి చేసినప్పుడు ఆమె తీసుకున్నది కొన్ని వస్తువులు. కడియం తీసుకుంది, కర్ర తీసుకుంది, ఉంగరం తీసుకున్నది. ఉంగరం ముద్ర, కర్ర వంశావళి రాయడం, ఆ కడియం మీద గోత్రాలు రాయడం. ఏం తీసుకుంది? ఫ్యామిలీ ఆల్బమ్ తీసుకుంది. తామార్ ఏం తీసుకుంది? ఫ్యామిలీ ఆల్బమ్. మరి ఈరోజు ఫ్యామిలీ ఆల్బమ్ ఇదేను గురుతో ఫ్యామిలీ ఆల్బమ్ ముద్దర్లు. ఏం గుర్తులు తీసుకుంది తామారు అక్కడ? ఫ్యామిలీ ఆల్బమ్. ఆమె ద్వారా ఆ యూదా నుండి 7వ వాడు సల్మాన్. ఆ 2 బిడ్డలు వస్తున్నప్పుడు ఒకడు ముందు రావాలనుకుంటే ఒకడు ముందు రావాలనుకుంటున్నాడు. ఎప్పుడు ఆ కవళ్ళు వచ్చినప్పుడు సమస్య, కయ్యని హేబెలు వచ్చినప్పుడు సమస్య. ఏంటి? ఉజ్జీవంలో సమస్య. ఒక నిజమైన ఉజ్జీవం, ఒకటి అబద్ధ ఉజ్జీవం. 2 ఉజ్జీవాలు వస్తూ ఉంటాయి. యాకోబు యాసావులు వచ్చినప్పుడు 2 ఉజ్జీవాలు.
కయ్యని హేబెలు వచ్చినప్పుడు 2 ఉజ్జీవాలు. మరి ఇక్కడ కూడా ఈ స్త్రీ ద్వారా 2 వస్తూ ఉన్నారు. ఒకటి ఎర్రని తొగదారం కట్టబడింది. దీనికి ఏదో సంబంధం ఉన్నది. యేసు అక్కడే నిలబడి ఉన్నాడు. సాల్మన్ అంటున్నాడు, ఒక్క నిమిషం ఆమెతో మాట్లాడవచ్చా? కమాన్ మాట్లాడన్నాడు. నేను నిన్ను వివాహం చేసుకోబోతున్నాను. మనల్ని వివాహం ఎవరు చేసుకున్నారు? ఇప్పుడు మన సాల్మన్ వివాహం చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు ఆయన? ఈ యెరికోలో నుండి ఆమెని బెత్లెహేములోకి తీసుకెళ్ళడానికి. బెత్లెహేం ఏంటి? రొట్టెల గృహం. బెత్లెహేంలో ఏమున్నది? బెత్లెహేములో నీరు ఉన్నది. దావీదు ఆ నీళ్లు తాగాడు. అక్కడ బెత్లెహేములో బావులు ఉన్నాయి, ఎప్పుడు ఊరిడి నీరు. ఈమె ఎక్కడికి వెళ్తా ఉన్నది? యెరికోలో నుండి బెత్లెహేం వెళ్తా ఉన్నది. రాహాబు అడిగింది, సల్మన్ మన భవిష్యత్ గృహం ఎక్కడా? ఇప్పుడు ఈ రాహాబు మన భవిష్యత్ గృహం ఎక్కడా? అదిగో అల్పమైన బెత్లెహేము. ఏంటి అల్పమైన బెత్లెహేమా? దానిలో నుంచే రాజు వస్తాడు. అల్పమైన బెత్లెహేం నుంచి రాజు వచ్చాడు. అక్కడే బోయాజు వచ్చాడు. సల్మాను రాహాబులో ఉండి బోయాజు రూతుని వివాహం చేసుకున్నాడు. ఆ రూతులో నుండే యెషై, హల్లెలూయ, దావీదు. అర్థమైందా? దేవుడు నామమున మహిమ గాక. దావీదు వచ్చాడు. దావీదులో నుండే యేసుక్రీస్తు. ఎక్కడ వీళ్ళంతా ఎక్కడ? బెత్లెహేములో. ఎక్కడ తీసుకెళ్ళాడు ఈమెని? యెరికోలో నుండి బెత్లెహేములోకి, భవిష్యత్ గృహం. ఆమె ఎక్కడికి వెళ్ళిపోయింది? భవిష్యత్ గృహంలోకి. దేవుని నామమున మహిమ కలుగును గాక. యెరికో నశించిపోయింది. మరి ఇప్పుడు నీ జీవితంలో ఏం చేస్తున్నాడు ఆయన? నీ జీవితంలో అదే చేస్తున్నాడు. ఏం జరుగుతుందో చూడగలుగుతున్నావా? ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు చూడగలుగుతున్నావా? ఛాయలో, నీడలో. ఇప్పుడు నీ జీవితంలో ఇది వాస్తవ రూపంలో జరుగుతున్నది. ఇప్పుడు ఆ భూకంపాలు వస్తున్నప్పుడు, ఆర్థిక మాంద్యాలు వస్తున్నప్పుడు, ప్రపంచ రాజులు ఏకమవుతున్నప్పుడు, ప్రపంచ దేశాలు ఏకమవుతున్నప్పుడు ఈ రాహాబు ఏం చేస్తుంది? పుస్తకం తింటుంది, వర్తమానం చదువుతూ ఉంటుంది, పుస్తకం తింటూ ఉంటుంది. ఈమె పుస్తకం భుజిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఈమె తలంపులు మార్చబడతా ఉంటాయి, ఈమె ఆలోచనలు మార్చబడతా ఉంటాయి. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈమె తలంపులు మార్చబడి, ఈమె ఆలోచనలు మార్చబడ్డాయి. ఈ దినములో ఏదో ఒక ఉదయమున ఆమె ఎత్తబడబోతా ఉన్నది. సేమ్ అదే స్థానంలో ఉన్నది. ఇప్పుడు అదే కండిషన్లో ఈ వధువు ఉన్నది. ఇప్పుడు రాహాబ్ అక్కడే ఉన్నది. కానీ రాహాబ్కి ఏముందో తెలుసా? పరిశుద్ధాత్మ గురుతు. ఇప్పుడు రాహాబ్ ఏం చేసింది తెలుసా? 7 ముద్రలు విన్నది, 7 పాత్రలు విన్నది, 7 సంఘకాలాలు విన్నది. ఇప్పుడు ఆమె వినటం వలన ఆ ఫైనల్ రీఫిల్లింగ్, ఆ ఫైనల్ అభిషేకం, అనాయింటింగ్ వచ్చినప్పుడు, అభిషేకం వచ్చినప్పుడు ఏదైతే విన్నదో, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, హల్లెలూయా, ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం తీసుకొస్తుంది? పలకబడిన మాట, తాడుబులు తీసుకొస్తుంది. దేవుడు ఏం చేస్తా ఉన్నాడు వధువు జీవితంలో? ఆ తాడుబులు తీసుకురావడానికి, ఆ 3వ ఇడుపు తీసుకురావడానికి దేవుడు ఇప్పుడు వధువుని ఆ స్థాయికి తీసుకెళ్తా ఉన్నాడు. ఈమె పలకగా, అక్కడ మోషే పలికాడు, యెహోషువ పలికాడు, అక్కడ బ్రహ్నాం పలికాడు. అక్కడ ఇప్పుడు వధువు పలకగా ఆ కొద్ది రోజుల మినిస్ట్రీలో ఈ దినములో ఏదో ఒక ఉదయమున, హల్లెలూయా, ఆ 7 సంఘ కాలాల్లో ఉన్న అపరిశుద్ధులు తిరిగి లేపబడి వాళ్ళు మనం కలుసుకుంటాం. నీకు తెలుసా? ఒకరోజు పేతురుని కలుసుకుంటాం, ఒకరోజు యోహాను కలుసుకుంటాం, ఒకరోజు పౌలుని కలుసుకుంటాం, ఒకరోజు బ్రహ్నాంని కలుసుకుంటాం. ఇలా కలుసుకుంటున్న సమయంలోనే ఈ దినములో ఏదో ఒక ఉదయమున 6-9 మధ్యలో
ఆమె వెళ్ళిపోబోతా ఉన్నది, ఆమె ఎస్కేప్ కాబోతా ఉన్నది. ప్రపంచమంతా నీ వైపే పెట్టింది. ఇప్పుడు గురి ఎవరిపైన? ఈ రాహాబు పైనే. కానీ రాహాబు ఎస్కేప్ అవుతుంది, రాహాబు వెళ్ళిపోతుంది. ప్రపంచ కెమెరాలని పట్టుకోలేవు, డ్రోన్లని పట్టుకోలేవు. ఆ డ్రోన్లు పట్టుకున్న లోపలనే ఈమె వెళ్ళిపోబోతా ఉన్నది. అందుకే కాలప వాక్యం ఇచ్చాడు, అందుకే కాలప వాక్యంలో ఉండటం. అందుకే టేప్స్ వినండి, ప్రవక్త టేప్స్ ఖచ్చితంగా వినండి. చదవడం కాదు, వాయిస్ వినండి. ఆ వాయిస్లో ఏదో ఉన్నది, ఆ స్వరంలో ఏదో ఉన్నది. ఓ నాకు ఇంగ్లీష్ రాదు, రాకపోయినా విను, ఒరిజినల్ వాయిస్ విను. ఆ స్వరములో ఏదో ఉన్నది, అది వాయిస్ ఆఫ్ గాడ్, అది దేవుని స్వరము. ప్రవక్త ఎవరు? దేవుని నోరు. అది విలియం బ్రహ్మం స్వరం కాదు, అది గాడ్ వాయిస్. అది దేవుని యొక్క స్వరం, అది గాడ్స్ వాయిస్. అది అందుకే వాయిస్ ఆఫ్ గాడ్ అని పెట్టారు వాళ్ళు. ఆ స్వరం వినండి, ప్రతిరోజు వినండి, ఒక గంట అయినా వినండి. నీకు అర్థమైనా అర్థం కాకపోయినా వినండి. అభిషేకాన్ని నువ్వు పొందుకుంటావు, ఫిల్ అవుతుంది ఉంటుంది, ఉజ్జీవం వస్తూ ఉంటుంది. వాక్యం అర్థమయ్యేటట్లు పరిశుద్ధాత్మ బోధిస్తూ ఉంటాడు. నీ సంఘటన చూడగలుగుతూ ఉంటావు, కాలము చూడగలుగుతూ ఉంటావు. మరి కాలమును మరి అలాగే మరి సూచనలు ఐక్యపరుస్తూ ఉంటావు. దేవుడు దాన్ని బయలుపరుస్తూ ఉంటాడు. సంథింగ్ నీలో ఏదో జరుగుతూ ఉంటుంది. ఇది వరకు చేసిన ప్రార్థన కంటే ఇప్పుడు వ్యత్యాసంగా చేస్తావు ప్రార్థన. ఇది వరకు దేవుని యొక్క వాక్యం చదివే కంటే ఇప్పుడు వ్యత్యాసంగా చదువుతావు వాక్యమును. ఇది వరకు ధ్యానించడం కంటే ఇప్పుడు వ్యత్యాసంగా ధ్యానిస్తావు. అక్కయ్య నీ లోపల మొదలవుతుంది. నా ప్రియమైన సోదరుడు, ఇది కథ కాదు, ఇది ఖచ్చితంగా మీరు చేయండి. ఇది ప్రాక్టీస్ చేయండి. మీరు దేవుని యొక్క స్వరాన్ని వినండి. ఫోన్లో ఉన్న మీ దగ్గర ప్రవక్త స్వరాన్ని పెట్టుకోండి. ఏదో ఒక మెసేజ్ డౌన్లోడ్ చేసుకోండి, అది ఇంగ్లీష్ అయినా సరే ఏదైనా సరే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి. మీరు ఉద్యోగాల్లో ఉన్నప్పుడు పెట్టుకోండి, మీరు పనిలో ఉన్నప్పుడు పెట్టుకోండి, మీరు ఖాళీ సమయాల్లో వినండి దాన్ని. ఖచ్చితంగా ఆ స్వరం నిన్ను ఒకరోజు ఈ భూమిపై నుండి అదృశ్యమైనట్లు చేస్తుంది. అది ఈ 3 పరిమాణాలు దాటుకుని 7వ పరిమాణంలోకి వెళ్ళిపోయినట్లు చేస్తుంది. అది దేవునికి సమీపంగా జీవించండి. సమయం ముగిస్తూ ఉన్నది. ఎవరికి? వధువుకి. కాలం ముగించబడి నిత్యత్వంలోకి వెళ్ళిపోబోతున్నది. కాలమే ముగించుకుని నిత్యత్వంలోకి వెళ్ళిపోబోతున్నావు. అందుకే భూకంపాలు, అందుకే ఆర్థిక మాంద్యాలు, అందుకే ప్రపంచంలో సంఘటనలు, ప్రతిరోజు భూకంపాలు, భూమి ప్రసవేదన పడుతూ ఉన్నది దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ముచ్చట్లు ఆపండి, ఫోన్ సమస్యలు ఆపండి, దేవునితో యథార్థంగా నడవండి. ప్రతిరోజు నడవండి, విశ్వాసంతో దేవుని అడగండి. దేవుడు ఏదైనా చేయగలడు. ఆయన నీ సమస్యలన్నీ తీర్చగల దేవుడు ఒక ఆయన ఉన్నాడు. దేనికోసం చింతించుకు, దేనికోసం చింతించుకు. ఒకే ఒక సూత్రం, అవన్నీ దాటుకుని వాక్యం చూడడం. నీ సమస్యల కోసం ఆలోచించి నువ్వేం చేస్తావు? ఏం లేదు. ఏం చేయాలన్నా దేవుడు చేస్తాడు. నీ అప్పుల కోసం ఆలోచించి ఏం చేస్తావు? ఎప్పుడు తీరాలి అప్పుడు తీరుతాయి. నీకు జీవితం లేదని ఏది లేదని ఆలోచించడం ఏం చేస్తావు? దేవుడు ఏది ఇవ్వాలో ఆ సమయానికి ఇస్తాడు. ఇవన్నీ దాటుకుని ప్రయాణించేది విశ్వాసం. అందుకే మోసే చూసినా, యేసేపు చూసినా, అక్కడ నోవాహు చూసినా, అబ్రాహాము చూసినా దీనివైపు కాదు. వాళ్ళు ఏదో చూశారు, వాళ్ళకి ఏదో బయలుపరచబడింది. ఆ పునాదులు గల పట్టణం, దేవుడు దేనికి శిల్పి నిర్మాణికుడై ఉన్నాడు. ఆ పునాదులు గల పట్టణం చూశారు వాళ్ళు. వాళ్ళ స్థానం ఏంటి వాళ్ళు చూసుకోగలిగారు. మరి ఛాయ నీడ అంతగా క్లియర్గా చూస్తే మరి ఈరోజు దేవుడు ఎంత స్పష్టంగా ఈ ఒరిజినల్తో మాట్లాడుతూ ఉన్నాడు, నిజ రూపంతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి మనమే దేని వైపు చూడాలి? ఇప్పుడు పూర్తిగా తన వైపు చూడండి. అందుకే భూమిని కదిలిస్తూ ఉన్నాడు ఆయన. ఆయన అన్నాడు హగ్గై 2:6 భూమిని ఆకాశాన్ని కదిలిస్తాను. హెబ్రీ 12:26 అన్నాడు భూమిని ఆకాశాన్ని కదిలిస్తాను. భూమి కదులుతుంది, ఆకాశం కూడా కదులుతుంది. ఆకాశం నుంచి అగ్నిగంధకాలు కురిపిస్తాడు. అది పడకమునిపే నువ్వు ఎస్కేప్ అయిపోవాలి. ఈ రాహాబు వెళ్ళిపోబోతూ ఉన్నది.
ఎరుకోని విడిచిపెట్టి బెత్లెహేం, ఫ్యూచర్ హోమ్కి వెళ్ళిపోబోతా ఉన్నది. వెళ్ళిపోతారా ఫ్యూచర్ హోమ్కి? హల్లెలూయా. మన సల్మాన్ వచ్చాడా? మన యెహోషువ వచ్చాడా? మన రక్తం కింద ఉందామా? మీరు నమ్మండి, నమ్మకపోండి. ఈరోజు నేను యెఫ్తా, గిద్యోను, సంసోను అన్ని చెప్దామని వచ్చా, అన్ని రాసుకొని వచ్చా. కానీ దేవుడు ఆయన ఎటు నడిపిస్తే అటు వెళ్ళాలి. నేను ఎన్నో సిద్ధపడి వచ్చాను, కానీ అందుకే పూర్తిగా దేవునికి అప్పగించుకున్నాను. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను అన్నీ కంప్లీట్ చేయాలని వచ్చాను, కానీ దేవుడు రాహాబ్ దగ్గర ఆపాడు. నువ్వు నిజంగా రాహాబ్ అవుతాయి, ఈ సూచనలు చూస్తా, ఈ సంఘటనలు చూస్తా, వాక్యంతో ఐక్యపరుస్తాం, విశ్వాసంతో ముందుకు సాగుతాం. దేవునితో వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉండండి. అందులో కూడా లేచి నిలబడదాం. పూర్తిగా దేవుని పైన ఆధారపడండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.